చాలు. ఇప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12 వచనాల వరకు మనం చదువుకున్నాం. తెలుగులో కలిసే ఉన్నాయి, ఇంగ్లీష్లో వేరేగా ఉంటుంది, తెలుగులో కొంచెం రెఫరెన్స్ వేరేగా ఉంటాయి. కాబట్టి తెలుగులో ఏమున్నాయి, కలిసే ఉన్నాయి. 9 నుంచి 11, 12 కాదు 11 వచ్చిన. 9 నుంచి 12 ఇందాక చూసింది అది వేరే వచ్చిన. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 12 వచ్చిన. సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారు పూర్ణముగా గ్రహించువారు సఫలమగుచు అభివృద్ధి పొందుచు నడుచుకొన వలననియు పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతోను బలపరచబడవలెననియు తేజోవాసులై పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనట్లు దేవుని బతిమాలుచున్నాను. చూడండి, ఇక్కడ అంటే సంఘములోని విశ్వాసులు ఏ విధమైన ఎదుగుదలలు, అంటే ఏ విధంగా ఎదగాలి, దేనిలో వారు ఎదగాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. సంఘములోని విశ్వాసులు ఏం కావాలి అంటే, వారి కోసము అపోస్తులైన పౌలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ అంశాలను పెట్టి ప్రార్థన చేస్తున్నారు, ఆ అంశాలను పెట్టి ప్రార్థించటమే కాకుండా ఆ అంశాలను ఎవరికి కూడా చెప్తున్నాను, ఈ విషయాలలో మీకోసం దేవుని ఎదుట నేను ప్రార్థన చేస్తున్నాను అని పత్రిక రాసినప్పుడు చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, ఇక్కడ ఒక్కొక్కటి 1 by 1 మనం ఏం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి మరొకసారి మంచిగా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు వినండి, రాయొద్దు, మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దు. ఉన్నది కొద్దిమంది, వేరే చేసేది నాకు క్లియర్గా అర్థమవుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు, దాంట్లో స్పష్టంగా ఏమేమి ఉన్నాయి అనేది లిస్ట్ మనం చూసుకున్నాం ఫస్ట్. అందుచేత మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకము గల వారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యంలో సఫలమగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులై పరిశుద్ధుల స్వాస్థ్యములలో పాలివారమగుటకును మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము. ఇక్కడ నేను బోర్డు మీద రాస్తాను, అది ఒక్కొక్కటి. దాన్ని ఫస్ట్ మనం ఏం చేసుకున్నాం, విభజన అంటే వేరుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాన్ని ఏం చేద్దాం, వేరుగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇందులో ఫస్ట్ది ఏంటి అంటే, మీరు ఏం కావాలి, సంపూర్ణ జ్ఞానమును సంపూర్ణ జ్ఞానము ఫిల్డ్ విత్ జ్ఞానము. తర్వాత
ఇంకా అండర్స్టాండింగ్ ఆఫ్ స్పిరిచువల్ థింగ్స్. తర్వాత ఇంకేముంది? హీస్ విల్ ఇన్ ఆల్ స్పిరిచువల్ విజ్డమ్. చూడండి, చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై. పూర్ణముగా ఏం కావాలి? గ్రహించటం. దీన్ని ఇంగ్లీష్లో కూడా ఫస్ట్ దీన్ని వేరుగా చేద్దాం. సంపూర్ణ అనేది ఇక్కడ దేంట్లో మనం చూస్తున్నాం అనేది చూడండి. 3 విషయాల్లో సంపూర్ణ అనే పదాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 3 విషయాలు. ఒకటి సంపూర్ణ అంటే దీంట్లో ఫస్ట్ ఏంటి? జ్ఞానము. తర్వాత ఆత్మ సంబంధమైన వివేకము. తర్వాత ఇంకేముంది? చిత్తము అంటే దేవుని యొక్క చిత్తమును మనం పూర్ణముగా ఏం కావాలి? ఇదేంటి అంటే మనం గ్రహించటం అంటే అండర్స్టాండింగ్. ఇవేమో ఏం చేయాలి? ఫిల్డ్. సంపూర్ణ. ఇప్పుడు దీని వేరియేషన్ రాసుకోండి. ఒకవేళ రాసుకుంటే ఆ 3 దాని వేరియేషన్ రాసుకోండి. ఇది క్లియర్గా అర్థమైందా? ఇందులో ఏమంటావు? ఒక్కొక్కటి జ్ఞానము, వివేకం. ఇవి 2 ఇవేంటి అనేది మనం తర్వాత చెప్పుకోవచ్చు. జ్ఞానము, వివేకము అనేది వాటికి ఏంటి అనేది తర్వాత చూసుకున్నా. ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే సంపూర్ణంగా మనం ఏం చేయడం అనా? సంపూర్ణంగా దేవుని యొక్క జ్ఞానంతో, దేవుని యొక్క వివేకంతో మనం ఏం కావాలి? నిండుకోవాలి, ఫిల్డ్. తర్వాత రెండవది ఏంటి అంటే చిత్తము. దాన్ని మనం ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. అంటే అది కూడా ఏంటిది? సంపూర్ణ చిత్తము. మన పట్ల దేవుని చిత్తం ఏమై ఉందో సంపూర్ణంగా మనము అర్థం చేసుకోవాలి. ఈ పాయింట్ అర్థమైంది? మళ్ళీ చెప్తున్నా. జ్ఞానం అంటే, వివేకం అంటే, చిత్తం అంటే దాని మీనింగ్ మనం చూస్తలేము. కాకపోతే మనకేం కావాలి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏ కోణంలో చూడాలి? మనకు ఏం కావాలి? మనం దేంతో, ఒక విశ్వాసి దేంతో నిండుకోవాలి? సంపూర్ణంగా అంటే పూర్తిగా నిండుకోవాలి. దేంతో నిండుకోవాలి? జ్ఞానము, వివేకముతో ఏం కావాలి? నిండుకోవాలి. దేవుని చిత్తాన్ని ఏం కావాలి? సంపూర్ణంగా అర్థం చేసుకునే వ్యక్తి అయి ఉండాలి. అది ఎదుగుదల అన్నట్టు. ఎదగటం అంటే సీనియారిటీ కాదు. ఆత్మలో ఎదగటం అంటే, స్పిరిచువల్గా ఎదగటం అంటే ఏం కాదు? టైం కాదు. అంటే ఇన్నేళ్ళ నుంచి నేను విశ్వాసిగా ఉన్నాను, ఇన్నేళ్ళ నుంచి సహవాసానికి వస్తున్నాను, అది కాదు. ఇన్నేళ్ళ నుంచి మనం అంటే ఆ సీనియారిటీని బట్టి మనం ఏం కావాలి? ఎదుగుదలను మనం ఏం చేయలేము, కొలవలేము. అయితే మన ఎదుగుదల అనేది దేంట్లో కనిపించాలి? మనకున్న జ్ఞానము, మనకున్న వివేకము, అంతేకాకుండా దేవుని చిత్తమును గ్రహించేటువంటి కెపాసిటీ. దాన్ని మనం అక్కడ ఏం చేస్తాం? అదే ఎదుగుదలనుగా మనం ఇంకా కింద పాయింట్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి మనం చూద్దాం. కాబట్టి దాన్ని మనం ఎదుగుతున్నట్టుగా మనం ఏం కావచ్చు? పరిగణించవచ్చు. ఒక విశ్వాసి ఆత్మలో ఏం కావాలి? ఎదగాలి, స్పిరిచువల్గా ఎదగాలి. ఎదగాలి అంటే ఆ వ్యక్తికి ఏముండాలి? ఇప్పుడు జ్ఞానం అంటే, వివేకం అంటే, నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అంటే ఏంటో నేను తర్వాత దాని గురించి మనం చూద్దాం. కాబట్టి ఫస్ట్ మనకేంటిది? మనలో ఏముండాలి? జ్ఞానం ఉండాలి, వివేకం ఉండాలి. తర్వాత ఏముండాలి? దేవుని చిత్తాన్ని గ్రహించేటువంటి
ఈ జ్ఞానం వివేకం ఉంటే అప్పుడు దేవుని చిత్తాన్ని మనం గ్రహించగలుగుతాం. కాబట్టి ఇది మనకు ఈ రకమైన ఆత్మీయ వాతావరణాన్ని కలిగి ఉంటే దాన్ని ఏమంటారు, స్పిరిచువల్గా అంటే ఆత్మలో ఎదగటాన్ని మనం అక్కడ చూడవచ్చు. ఆత్మలో మనం ఎదగటాన్ని మనం అక్కడ చూడవచ్చు. పాయింట్ అర్థమవుతుందా? చూడండి ఇక్కడ దేవుని యొక్క ఏం కావాలి అంటే జ్ఞానము వివేకముతో మనం ఏం కావాలి, నిండుకోవాలి. ఈ జ్ఞాన వివేకాలు మనలో ఉన్న కారణాన్ని బట్టి, వాటితో నిండుకుంటున్న కారణాన్ని బట్టి దేవుని చిత్తం ఏంటో కూడా మనకేమవుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ పైన ఒక లైన్ చదువుకుంటే అక్కడ చూస్తే మీరు ఏముంది, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, అవునా, ఆయన చిత్తమును సంపూర్ణముగా గ్రహించువారునై. అంటే అక్కడ చిన్న చిన్న ముక్కలుగా చెప్తున్నా. కాబట్టి ఇక్కడ మీరు జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ఉండవలెను. దాని కంక్లూజన్ ఏంటంటే ఆ విధంగా ఉండాలని ఏం చేస్తున్నా, పౌలు ప్రార్థన చేస్తున్నా. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, స్పిరిచువల్గా అంటే ఆత్మ సంబంధమైన ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? పాయింట్ మంచిగా అర్థం చేసుకోవాలి. ఆత్మలో ఎదుగుదల అనేది దేని మీద ఆధారపడి ఉండదు, టైం మీద ఆధారపడి ఉండదు, ఏండ్ల తరబడి నుంచి మనం చేసిన సహవాసం మీద ఆధారపడి ఉండదు. ఏండ్ల తరబడి నుంచి సహవాసం చేసినా ఆత్మలో ఎదగకపోవచ్చు. ఆత్మలో ఉన్నటువంటి ఎదుగుదల ఏముంటుంది, ఆ వివేకం ద్వారా కనబడుతుంది. ఆ జ్ఞానం ద్వారా, వాక్య జ్ఞానం ద్వారా ఆత్మలో ఎదుగుదల ఏంటో కనబడుతుంది. దేవుని చిత్తాన్ని గ్రహించటములో నువ్వు ఆత్మలో ఎదుగుతున్నావా లేదా అనేది అక్కడ ఏమైపోతుంది, కనబడుతుంది. అందుకే మనం ఎన్ని ఏండ్ల నుంచి సహవాసం చేస్తున్నాము అనేది కాదు లెక్క, ఎంత ఎదిగాము, స్పిరిచువల్గా ఎంత ఎదిగాము, ఎంత దేవుని జ్ఞానంతో నిండుకున్నాము, ఎంత వివేకంతో నిండుకొని ఉన్నాము, దేవుని చిత్తాన్ని ఎంతగా మనం గ్రహిస్తున్నాము. ఇది పాయింట్, ఇది విషయం, అదే విషయం. కాబట్టి ఇప్పుడు ఏం లేదు, సీనియారిటీని పట్టుకొని, అందుకే ఎన్నడూ కూడా ఏం కావద్దు, సీనియారిటీని తీసుకొని రావద్దు. ఎందుకంటే దేవుడు ఏం చూస్తున్నాడు, ఆత్మలో ఎదుగుదల చూస్తాడే తప్ప నీ సీనియారిటీని చూడడు. అంటే నువ్వు ఎన్ని ఏండ్ల నుంచి నువ్వు ప్రార్థనకు వచ్చావు, ఎన్ని ఏండ్ల నుంచి వాక్యం వింటున్నావు, ఎన్ని ఏండ్ల నుంచి నువ్వు ఇది దేవుడు ఏం చేయడు. ఎందుకంటే అది చూస్తే నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతుండొచ్చు. ఎందుకంటే అంత సీనియారిటీ మనకు ఉండొచ్చు. కానీ సీనియారిటీని కాదు, ఏం చూడాలి దేవుడు,
ఎదుగుదల, స్పిరిచువల్ ఆత్మీయ ఎదుగుదల, ఆత్మ సంబంధమైన ఎదుగుదల. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఎదుగుదలను చూసినప్పుడు దేవుడు ఏం చూస్తాడు? నీకెంత వివేకం ఉంది, ఎంత దేవుని జ్ఞానం ఉంది, దేవుని గురించిన జ్ఞానం ఎంత ఉంది, దేవుని చిత్తమును నువ్వు, దేవుని ప్రణాళికను, దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు ఎంత అర్థం చేసుకుంటున్నావు, ఇవి లెక్కలోకి వస్తాయి లేదా? ఇవి లెక్కలోకి వస్తాయి అనిలా. అందుకే స్పిరిచువల్ గ్రోత్ అంటే, అందుకే దీన్ని ఏమంట? ఆత్మీయ ఎదుగుదల. అందుకే ఆత్మ సంబంధమైన వివేకము, ఆత్మ సంబంధమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన విషయాలలో దేవుని చిత్తం ఏమై ఉందో మనకేం కావాలి? గ్రహించేటువంటి, దాన్ని అర్థం చేసుకునేంత ఎదుగుదల మనకుండా. వెంటనే అంటే ఇప్పుడు కుటుంబంలో ఏదైనా చిన్న చిత్తగా పరిస్థితి, దేవుని యొక్క చిత్తము నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఏమై ఉందో నువ్వు వెంటనే దాన్ని వివేచించేటువంటి లేదా దాన్ని గ్రహించేటువంటి ఆ ఎదుగుదల నీకు. ఈరోజు పరిస్థితి ఏంటి? ఏళ్ళ నుంచి మనకు సీనియారిటీ ఉంది, ప్రార్థనకు వచ్చే అనుభవాలు ఉన్నాయి, ప్రార్థనలో కూర్చున్న అనుభవాలు ఉన్నాయి, ప్రార్థనలు చేసిన అనుభవాలు ఉన్నాయి, కానీ వివేకం లేదు, దేవుని చిత్తాన్ని గ్రహించే ఏం లేదు. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది? దేవుని చిత్తము నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఏమయ్యుందో నువ్వు దాన్ని వివేచించగలిగితే, దాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే సమస్య ఉండదు. సమస్య ఎక్కడ వస్తుంది? దేవుని చిత్తం నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఏమై ఉందో నీకు అర్థం కావటం లేదు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? నువ్వేదో అనుకుంటున్నావు, నీకు నువ్వు ఏదో ఊహించుకుంటున్నావు, నీకు నువ్వు ఏదో ఆలోచించుకుంటున్నావు, నీకు నువ్వు ఏదో ప్లాన్లు వేసుకుంటున్నావు. ఇది వేసుకుంటున్న కారణాన్ని బట్టి ఏమవుతుంది? సమస్య పెద్దగా అవుతుందా, చిన్నగా అవుతుందా? అందుకే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముఖ్యం సీనియారిటీని పక్కకు పెట్టాలి. కొంతమందికి నేను చూశాను, కొంతమంది ఎట్లా ఉంటుందంటే, సరే దేవుని మహాకృపను బట్టి వాళ్ళకు ఏండ్ల నుంచి సహవాసం చేసే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ ధన్యతను బట్టి వాళ్ళు ఏం చేయాలి? ఇంకా అణిగిమణిగి ఉండాలి తప్ప. నేను చాలా చోట్ల చూసింది ఏంటి అంటే, ముఖ్యంగా మన మినిస్ట్రీలో చూసింది ఏంటంటే, సీనియారిటీని బట్టి అతిశయిస్తూ ఉంటారు. మేము ఇన్నేళ్ళ నుంచి ఉన్నాం, మాకు పలాందా, నాకు పలాందా అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారు? ఈ సీనియారిటీని బట్టి వాళ్ళు ఏం చేస్తారు? గొప్పలు అంటే హెచ్చులు ఇవి చేయటం వల్ల ఏమవుతుంది? అక్కడ ఆత్మలో ఎదుగుదల అనేది కనిపించటం లేదు, కానీ సీనియారిటీ మాత్రం కనిపిస్తుంది. సీనియారిటీని ముందేస్తాం, ప్రతిదానికి సీనియారిటీని ముందేస్తాం, ప్రతిదానికి సీనియారిటీని ముందు వేస్తాం, ప్రతిదానికి సీనియారిటీని ముందు. అదేనా? దానివల్ల ప్రయోజనం ఏంటిది? అసలు నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటో కూడా గ్రహించలేని అసమర్థ స్థితిలో ఉన్నప్పుడు ఆ సీనియారిటీని ముందేసుకుంటే ఏమొస్తుంది? అవునా కదా? అనుభవం వేరు. సరే, ఏండ్ల నుంచి మనం కష్టపడి సహవాసం చేసాం, పాస్టర్లు వచ్చారు, సహవాసం ఇచ్చాం, వాక్యం విన్నాం, పలాందది ఓకే, అది సాక్షార్థంగా చెప్పుకోవడానికి పనికొస్తుందేమో, కానీ దాన్ని డంబముగా చెప్పుకోవడానికి, అంటే హెచ్చులుగా చెప్పుకోవడానికి అది పనికిరాదు. గొప్పలు చెప్పుకోవడానికి ఎందుకు అంటే, అసలు గొప్పలు చెప్పుకోవడానికి మనం ఏం చేయలేం, అవసరమే ఎందుకు? అది గొప్పలుగా చెప్పుకుంటే ఇక్కడ చూస్తే ఏముంది? నిల్లు ఉంది. వాస్తవానికి నేళ్ళ నుంచి సహవాసం చేసినందుకు ఇందులో ఏం కావాలి? ఆత్మీయ ఎదుగుదల అనేది నీలో కనిపించాలి. అందుకే ఎప్పుడూ కూడా ఎన్ని ఏండ్లు అనేది మనం చూడొద్దు, ఎంత ఎదిగాము అనేది చూడాలి. ఎంత జ్ఞానం, ఎంత వివేకం ఉంది, ఎంత జ్ఞానం ఉంది, ఎంత గ్రహింపు ఉంది అనేది చూడాలి. వెంటనే ఏం కావాలి? చిటికల్లో పరిస్థితి ఏం కావాలి? అర్థం. ఎప్పుడు చూడండి, ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి, ఇప్పుడు పలానా ఇప్పుడు ఈ విశ్వాసి ఏమంట, చాలా సీనియర్ విశ్వాసి, కానీ ఏం లేదు ఆయన జీవితంలో ఏం జరుగుతుందో కూడా కనీస అవగాహన లేని పరిస్థితి. ఏం ప్రయోజనం సీనియారిటీతో? దేవుడి మీద సనగటం, దేవుడి మీద గుణగటం, తర్వాత దేవుడిని ఏం చేయడం? రహస్యంగా దేవుని మీద కోపాలు పెట్టుకోవడం, ద్వేషాలు పెట్టుకోవడం, దేవుడి మీద కంప్లైంట్లు చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటా. పైకి మాత్రం ఏంటిది? సీనియారిటీ.
కాబట్టి సీనియారిటీ అనేది ఏం కావాలి? సమాధి చేయాలి. నాకు సీనియారిటీ కాదు ముఖ్యం. ఏది ముఖ్యం? ఆత్మీయ ఎదుగుదల ముఖ్యం. స్పిరిచువల్ ఏం కావాలి? అందుకే చాలాసార్లు మనం ఏం చేస్తాం, నేను మామూలు విశ్వాసిని కాదు, నాకు చాలా సీనియారిటీ ఉంది, ఎందుకంటే నేను చాలామందిని చూశాను. లెక్కే చేయరు, అసలు పాస్టర్లను లెక్క చేయరు, తోటి విశ్వాసం లెక్క చేయరు. అలాగే ఉంటాం, మేము చాలా సీనియరు. ఆ రకమైన రోగం ఉంటే ఏం కాదు, వాళ్ళ ఆత్మలో ఎదిగే వాళ్ళు. ఆత్మలో ఎదగాలి అంటే ఆ ఒక ఏం కావాలి? ఆ రోగాన్ని సీనియారిటీ ముందేసుకోవద్దు. సీనియారిటీని ముందు వేసుకోవద్దు. ఎందుకంటే సీనియారిటీని ముందు వేసుకున్నామనుకో ఏమొస్తుంది? ఆత్మలో ఎదుగుదల. దేవునికి ఏం కావాలి? దేవుని సేవకుడు అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడు? కొలస్సీ సంఘములోని విశ్వాసులు ఏ విధంగా ఎదగాలి? దేవుని జ్ఞానంలో, వివేకంలో, దేవుని చిత్తాన్ని గ్రహించటంలో వాళ్ళు ఎదగాలి, వాళ్ళ ఆ స్థాయికి రావాలి అని ప్రార్థన చేస్తున్నారు. అది సీనియారిటీని బట్టి కాదు. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఏమర్థం చేసుకోవాలి? దేవుని జ్ఞానం. అందుకే మళ్ళీ జ్ఞానము, వివేకము, చిత్తము ఇవన్నీ తర్వాత నెమ్మదిగా దానికి డీప్గా పోదాం, సమయం వచ్చింది. అందుకే ఇప్పుడు ఫస్ట్ ఏం కావాలి? సీనియారిటీని పక్కకు పెట్టాలి సంపూర్ణంగా. అంటే ఫస్ట్ ఇది పక్కకు పెడితే అందులోకి ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది. నువ్వు సీనియారిటీని మూటె ముళ్ళే ముందు పెట్టుకుంటే ఏం ప్రయోజనం లేదు. ఏం ప్రయోజనం? సంపూర్ణంగా ఏం కావడం? సంపూర్ణంగా ఉండటం రెండో విషయం. అసలు జ్ఞానం, వివేకము ఇవన్నీ మనకు అవసరం ఉన్నాయి అనే సంగతి కూడా చాలా మందికి ఏం కాదు, తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి సింపుల్, అందుకే నేనేమంటా, ఇప్పుడు సీనియారిటీ అనగానే ఎందుకు ఆ విషయం చెప్తున్నా, ఇప్పుడు ఈమె కూడా కొత్తగా వస్తుంది, రేపటి దినాన్ని ఈమె కూడా ఆ రోగం రావచ్చు. ఆ సీనియారిటీని ముందేసుకునే పరిస్థితి రావద్దు. అది స్వనీతికి, ఆత్మీయ గర్వానికి దారితీస్తుంది. కాబట్టి ఎన్నడూ సీనియారిటీని ముందేసుకోవద్దు. ఏళ్ళ తరబడి సావాసం చేస్తున్నా కూడా ఏం కావాలి? అనీగ్యమనిగా ఉండాలి. దేవుని మహాకృపను బట్టి ఇన్నేళ్ళు సావాసం చేసే కృపనిచ్చాడు దేవుడు. అయినా కూడా నాలో ఎంత ఎదుగుదల ఉండాలి, అంత ఎదుగుదల లేదు అని ఆ పశ్చాత్తాపం, మారు మనసు ఉండాలి. అప్పుడు దేవుడు కనికరించి మనల్ని ఏమన్నా ఆత్మలో స్పిరిచువల్గా ఎదిగే అవకాశం. లేదు అంటే ఏమవుతుంది? సీనియారిటీని ముందేసుకొని నాకు ఆ పాస్టర్ తెలుసు, నాకు ఈ పాస్టర్ తెలుసు, నాకు వాళ్ళు తెలుసు, నాకు వీళ్ళు తెలుసు, అప్పుడు ఇట్లయింది, ఇప్పుడు ఇట్లా మళ్ళీ చెప్తున్నా. అలాంటి అనుభవాలు ఏమవుతాయి? సాక్ష్యానికి పనికొస్తుండొచ్చు, ఆత్మీయ ఎదుగుదలకు పనికిరావు. ఆత్మీయ ఎదుగుదలకు అది ఆత్మీయ ఎదుగుదలకు ఏం కాదు, ప్రూఫ్ కాదు. సీనియారిటీ ఏదైతే ఉందో అది ఆత్మీయ ఎదుగుదలకు ఏం కాదు, ప్రూఫ్ కాదు. నువ్వు స్పిరిచువల్గా ఎదగాలి అంటే ఏం చేయాలి? సరే, ఎప్పుడో కొన్ని ఏళ్ళ క్రితం సావాసం చేస్తున్నప్పుడు ఏదో ఒక చోటికి పోయా, అక్కడ దేవుడు ఏం చేశాడు? ఏదో చిన్న అనుభవం ఇచ్చాడు. అదొక సాక్ష్యంగా, ఆ సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి అదొక సాక్ష్యంగా చెప్పుకుంటే అదొక అర్థం ఉంది. కానీ లేదు, నాకు ఇంత సీనియారిటీ ఉంది. అందుకే ఈరోజు చాలామంది దేని ముందేస్తారు? అలా కనీస జ్ఞానం ఉండదు, కనీస వివేచన ఉండదు, కనీస గ్రహింపు ఉండదు. అసలు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. వారి పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉందో కూడా, దేవుని చిత్తం వారి పట్ల ఏమై ఉందో కూడా వివేచించలేని పరిస్థితిలో ఉండి వాళ్ళు ముందేసుకుని ఏం ముందేసుకుంటా? సీనియారిటీ. అయినా ఏం వేసుకుంటా? ఇప్పుడు నేను ఒకటే, చాలామంది ఏం చేస్తారు, నేను సామ్యూయల్ పాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను, సామ్యూయల్ పాస్టర్ నాకు ఏమిచ్చాడు? బాప్టిజం ఇచ్చాడు, లేదా నాకు ఫలానా, నాకు ఇది, నాకు అది అని చెప్పుకొని మా పాస్టర్ చాలా సీనియరు, చాలా ఇది, ఇట్లా గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఎంతమంది లేరు? ఇప్పుడు నేను కూడా అట్లా గొప్పలు చెప్పుకోవాలంటే ఏం కావచ్చు? ఎందుకంటే అట్లా గొప్పలు చెప్పుకొని డంబంగా మాట్లాడి తమను తాము హెచ్చించుకునే వారు ఎంతమంది లేరు? అందుకే నేను ఎప్పుడైనా సరే సామ్యూయల్ పాస్టర్ దగ్గర దేవుడు నేర్పించిన విషయాలు లేదా ఆయన ద్వారా ఇచ్చిన అనుభవాలు చెప్పుకుంటానే తప్ప, నేను ఆయన దగ్గర ఇన్ని ఏళ్ళు ట్రైనింగ్ తీసుకున్నాను, నేను చాలా సీనియర్ విశ్వాసి, చాలా సీనియర్ పాస్టర్ని, పలాందది, ఇప్పుడు ఇలాంటి మాటలు ఎప్పుడైనా కనిపించినాయా? ఎందుకంటే ఆ సీనియారిటీని చెప్పుకోవడానికి అదేం కాదు, పనికిరాదు. అది చెప్పుకున్నంత మాత్రాన్ని ఎదుగుదల అనేది
రాదు. అందుకే మొదట ఏం చేయాలి? క్లారిటీ అర్థమవుతుందా లేదా? బోర్డు మీద రాయాలా? అర్థమవుతుందా లేదా? ఏం ఏం చేయాలి? ఎదుగుదల అనేది దేంట్లో ఉంటుంది? సీనియారిటీ మీద ఆధారపడి ఉంటుందా? దేని మీద ఆధారపడి ఉంటుంది? అర్థమవుతుందా? నీవు ఎదగటం అనేది ఇప్పుడు చూడండి, మనం ఆత్మలో స్పిరిచువల్ ఏదైతే గ్రోత్ ఉందో, స్పిరిచువల్ గ్రోత్ ఉందో, ఈ స్పిరిచువల్ గ్రోత్కి ఏం కావాలి? అంటే మన ఆత్మలో ఎదిగిన ఆ లక్షణాలు అనేవి దీంట్లో మనకు కనిపిస్తాయి. మనకున్న జ్ఞానము, మనకున్న వివేకము, మనకున్న గ్రహింపు ఏదైతుందో దాంట్లో కనిపిస్తుంది. మనం ఎంత ఎదిగాము, ఎంత ఎదుగుతున్నాము, ఎంత సంపూర్ణత అనేది మనలో ఉంది అనేది వీటిలో మనకేమవుతుంది. కానీ నేను సీనియరు అనుకుంటూ, నేను 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అనుకుంటూ మనం పోతే దానివల్ల ప్రయోజనం ఉండదు. అందుకే ఏం కావాలి? మొదట ఏం కావాలి? ఆత్మలో ఎదగటానికి ఏం కావాలి? సీనియారిటీని పక్కకు పెట్టి ఏం కావాలి? జూనియర్ అయిపోవాలి, జీరో కావాలి. ఏం కావాలి? జీరో కావాలి. మీరు నమ్ముతలేదో? అన్నిటికంటే కష్టమైన విషయం ఏంటో తెలుసా? అన్నిటికంటే కష్టమైన విషయం ఏంటి చెప్పు? సీనియారిటీని ముందు పెట్టుకున్న వాళ్ళకు వాక్యం నేర్పించడం కష్టం. అవునా కదా? ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూసినా ఏమంటారు? పాస్టర్కి ఏం తెలుసు, నాకు తెలుసు. ఏ వాక్యం ఎప్పుడో నేను విన్నా, ఆ పాస్టర్ ఎప్పుడో చెప్పింది, ఈ పాస్టర్ చెప్పింది, ఆ పాస్టర్ చెప్పింది, ఇట్లా అయింది, ఇవే ఉంటాయి దిమాకులా. కానీ మరి దేవుడు నాతోటి ఇంకా ఈ విషయాలు మాట్లాడుతున్నాడు, దీని వెనుకున్న ఉద్దేశం ఏంది అనే ఆలోచన వారికి. అందుకే ఈరోజు చాలా మంది సీనియారిటీని ముందు పెట్టుకుంటారు. ఆ స్పిరిచువల్ గ్రోత్, స్పిరిచువల్ ఎదుగుదల అనేది సీనియారిటీ మీద ఆధారపడి ఉండదు. ఇది అన్నిటికంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది. అందుకే ఏం కావాలి? సీనియారిటీని విడిచిపెట్టి ఏం కావాలి? జీరో అయిపోవాలి. ప్రభువా, సీనియారిటీని ఇక మీదట ముందు వేసుకోను, సీనియారిటీని ఇక ముందు నేను పాయింట్ అర్థమైంది. మంచిగా చూడండి. రాసుకోవడానికి టైం ఇవ్వమంటే ఇస్తాను. అప్పటి వరకు మీరు ఏం చేయండి ఫస్ట్. ఎందుకంటే ఏదైతే ఆ సమరీ ఉందో అది క్లియర్ కానీ, అందుకని మనం రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ మైండ్లో కూర్చొని. అందుకే ఫస్ట్ ఏంటిది? ఇప్పుడు ఈమె బాప్టిజం తీసుకొని కొన్ని నెలలు అయింది ఉదాహరణ. ఇప్పుడు ఈ సిస్టర్ బాప్టిజం తీసుకొని 5 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయినాక ఆమెకు మిగిలేది ఏంటిది? సీనియారిటీ. ఏం మిగులుతుంది? ఆత్మలో ఎదగకపోతే ఆమె మేము ముందేసుకొని కూర్చుంటుంది. నేను ఇంత సీనియరు, నేను ఇన్నేండ్ల అయింది, ఇన్నేండ్ల నుంచి నేను బాప్టిజం తీసుకొని ఇన్నేండ్లు సహవాసం చేసినా అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది ఎట్లా తెలుస్తుంది? నీ స్పిరిచువల్ గ్రోత్ని బట్టి తెలుస్తుంది. నీ ఆత్మీయ ఎదుగుదలను బట్టి వీళ్ళు ఎండ్ల నుంచి లేదా ఇన్ని నెలల నుంచి, నీ ఏండ్ల నుంచి వీళ్ళు ఏం చేస్తున్న వాక్యము నేర్చుకున్నా కాబట్టి అది వాళ్ళకున్న జ్ఞానం బట్టి, వాళ్ళకున్న వివేకాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. మనకేమవుతుంది? అర్థం. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? సీనియారిటీని ముందేసుకునే పని పెట్టుకోవద్దు. సీనియారిటీని కొట్టేయాలి. నేను సీనియర్ కాదు ప్రభువా, నేనెవరిని? జూనియర్ని. నేను సీనియర్ని కాదు ప్రభువా, నేనెవరిని? జూనియర్. నాకు ఏమంటా ఏండ్ల నుంచి సహవాసం చేసే అనుభవం నాకు ఉండొచ్చు, కానీ అది నా ఆత్మీయ ఎదుగుదలకు పనికిరాదు. కాబట్టి నేను ఆత్మలో ఎదగాలనుకుంటున్నా, నీ జ్ఞానంతో నేను నీ వివేకంతో నిండుకోవాలనుకుంటున్నా, నీ చిత్తమును గ్రహించే ఒక మంచి మనస్సు నాకు కావాలి ప్రభువా. అట్లా మనల్ని మనం జీరో చేసుకుని దేవుడు మనం ప్రార్థన చేస్తే
అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కనికరించే అవకాశం. లేకపోతే ఏమవుతుంది రేపటి నాన్న? పాయింట్ అర్థమైందా కాలేదా? ఆత్మల ఎదుగుదల గురించి ఎవరికి ఏం లేదు. ఆత్మ సంబంధమైన ఎదుగుదల గురించిన చింత లేదు. వాళ్ళకు ఉన్నదంతా ఒకటి, ఏంటిది? సీనియర్. ఏమంటాం? మేము ఇంత సీనియర్, మేము అంత సీనియర్, మాకు ఆ పాస్టర్ తెలుసు, మాకు ఈ పాస్టర్ తెలుసు, మాకు అది తెలుసు, మాకు ఇది తెలుసు, మాకు ప్రకటన గ్రంథం తెలుసు, మాకు ప్రత్యక్ష గుడారం తెలుసు, మా దగ్గర ఇన్ని నోట్స్ ఉన్నాయి, మా దగ్గర అది ఉంది, మాకు ఇది ఉంది, ఇన్ని చెప్పుకుంటే మా దగ్గర సీడీలు ఉన్నాయి, మా దగ్గర క్యాసెట్లు ఉన్నాయి. చెప్పుకుంటాం లేదా? 2019లో, 2090లో, 2009లో, 2010లో లేదా 2002లో అక్కడి కూడా పుస్తకాలు ఉన్నాయి, లేదా పలాంది ఉంది, ఉండుండొచ్చు. సరే, అన్ని ఏండ్ల నుంచి ఈ ఉపదేశంలో, వాక్యంలో, సహవాసంలో ఉండటానికి దేవుడు ధన్యతనిచ్చి ఉంటాడు. ఓకే, కానీ దాన్ని ముందేసుకుంటే ఎదుగుదల, అర్థమైంది? ఎదుగుదల రాదు. ఎందుకంటే సీనియారిటీ ఎప్పుడూ కూడా మనల్ని ఎదగనివ్వదు. ఎందుకంటే అదొక అహంకారం, గర్వం. నేను సీనియరు, వాళ్ళకంటే ఎక్కువ నాకు తెలుసు అని ఏముంటుంది? అర్థమవుతుందా? అట్లా ఆ సీనియారిటీ ఉన్న కారణాన్ని బట్టి ఏమవుతుంది? ఆత్మల ఎదుగుదల. రైట్నా? అందుకే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది, స్పిరిచువల్ గ్రోత్ రావాలంటే ఏం చేయాలి? సీనియారిటీని మనం లెక్కలోకి తీసుకుంటే కుదరదు. అందుకే దేవుని జ్ఞానంతో, వివేకంతో, దేవుని యొక్క గ్రహింపుతో మనం నిండుకొని మనం జీవించినప్పుడు మన జీవితం ఏమవుతుంది? ఇతరులకు సాక్ష్యం చెప్తున్నా, వీళ్ళెవరు? ఆత్మలో ఎదిగిన వారు, వీళ్ళ ఆత్మలో పెద్దలు. వీళ్ళెవరు? ఆత్మలో పెద్దలు. అందుకే 24 పెద్దలు అంటాం. ఎందుకు పెద్దలు అంటే అర్థం ఏంటిది? ఎదిగిన వారిని పెద్దలు అంటారు. మనం ఏం కావాలి? పెద్దలం కావాలి. ఇంకా పసిపిల్లలంగా ఉండి ఇప్పుడు ఆత్మలో ఎదిగే వాళ్ళు ఏం చేస్తారు? చీటికి మాటికి అలుగుతారా? చీటికి మాటికి ఏమంటారు? సనుగుతారా? నువ్వు చీటికి మాటికి సనుగుతున్నావు, చీటికి మాటికి కంప్లైంట్స్ చేస్తున్నావు, చీటికి మాటికి చేస్తున్నావు అంటే అర్థం ఏంటిది? ఆత్మలో ఎదుగుదల. ప్రతి చిన్నదానికి ఏడుస్తున్నామంటే అర్థం ఏంటిది? చిన్నపిల్లప్పుడు శైని ఉంది, శైని ఏడుస్తుంది, మనిషి ఏడుస్తుందా? అన్నిటికీ ఏడుస్తుందా? సరే, ఆమె స్పెషల్ కాదు, చెప్తున్నా ఉదాహరణ. ఎదుగుదల. శైనికి ఉన్న వయసుకి ఈమె వయసుకి ఏముంది? తేడా ఉందా లేదా? ఇప్పుడు ఆమె ప్రవర్తించిన విధానానికి ఈమె ప్రవర్తించిన విధానానికి ఏముంటుంది? అది ఎట్లా తెలుస్తుంది? నేను పెద్ద, నేను చిన్న అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ప్రవర్తన బట్టి అర్థమైపోతుంది వీళ్ళ వయసులో ఎదుగుదల ఉందా లేదా. అట్లాగే స్పిరిచువల్ లైఫ్లో మనం ఎదుగుతున్నామా లేదా అనేది ఏమవుతుంది? మన ప్రవర్తన విధానాన్ని బట్టి ఏమైపోతుంది అర్థం. కాబట్టి ఎదగాలి. ఏం కావాలి? ఆత్మలో స్పిరిచువల్గా మనం ఎదగాలి. ఎదిగినప్పుడు ఏమవుతాయి? ఎదుగుతున్నప్పుడు ఏమవుతాయి? చిన్న పిల్లల చేష్టలన్నీ కూడా మనం ఏమవుతాం? మానుకుంటాము. సనగటం, చీటికి మాటికి ఏం చేయడం? ఏడవటం. చిన్నవి ఏవైతే చిన్నపిల్లల లక్షణాలు ఉంటాయో అవన్నీ మనం ఏం చేస్తాం? మానుకుంటాం. ఎందుకంటే అవన్నీ మారిపోతాయి. కాబట్టి ఆత్మలో ఏం కావాలి? ఎదగాలి. ఆత్మలో ఎదగాలి అంటే ఏం చేయాలి? సీనియారిటీని ముందు పెట్టుకుంటే కాదు. నేను ఇంత సీనియరు, నిన్నేళ్ళ సీనియరు అనా. కొంతమంది నేను కావాలంటే ఏమంటే, నేను మామూలు పాస్టర్ని కాదు, 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా, కొంతమంది 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా. సినిమా ఇండస్ట్రీలో ఒక ఆయన ఉంటాడు, 40 years ఇండస్ట్రీ అంటాడు. 40 years ఇండస్ట్రీ అంటాడు. అట్లాగే పాస్టర్లు ఈరోజు ఏమంట? 40 years మినిస్ట్రీ 60 years మినిస్ట్రీ, 30 years మినిస్ట్రీ. ఇదే ఏంటంటే సీనియారిటీ.
సరే, నీకు 30 years లేదా 20 years లేదా 15 years, ఎన్ని ఇయర్స్ అయినా నీకు ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. మరి ఆ ఏదైతే ఎక్స్పీరియన్స్ నువ్వు ముందే ఇస్తున్నావు, కానీ ఎదుగుదల ఏది? స్పిరిచువల్ ఎదుగుదల, అండర్స్టాండింగ్ ఏది? అవతల వ్యక్తి పూర్తిగా మాట్లాడకముందే ఆ వ్యక్తి మాటల్ని అపార్థం చేసేసుకుంటే, అవతల వ్యక్తి పూర్తిగా ఏం అనకముందే మనం ఏం చేస్తాం? ముందుగానే ఊహించేసుకుంటే ఏమైతుంది? అండర్స్టాండింగ్ ఏంటిది? నాకు అన్నీ తెలుసు అనా? అందుకే ఇక్కడ ఏమంట? అండర్స్టాండింగ్ కావాలి. ఏం కావాలి? గ్రహింపు కావాలి. ఏమంట? వివేకం కావాలి, జ్ఞానం కావాలి అన్నా. వాటిని ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నా. కాబట్టి అవన్నీ ఉంటేనే మనం ఏం చేయగలుగుతాం? సంపూర్ణంగా, అది కూడా అసంపూర్ణంగా కాదు. ఏం కావాలి? సంపూర్ణంగా. కాబట్టి అందుకే ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు రేపటి దినాన్ని ఇప్పుడు శ్రావణ ఏమంటే ఒకవేళ బాప్టిజం తీసుకొని వాక్యం విన్న తర్వాత కొన్ని రోజులు ఇప్పుడు బాప్టిజం రేపు బాప్టిజం తీసుకున్నాను ఉదాహరణ, ఒక 5 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన ఏం చెప్పుకుంటాడు? నేను చిన్నప్పటి నుంచి ఇదే ఉపదేశంలో ఉన్నా, నాకు ఆ తాత తెలుసు, ఆ ముత్తాత తెలుసు, ఆ అంకుల్ తెలుసు, ఆ ఆంటీ తెలుసు, ఆ అన్న తెలుసు. ఇవే కదా చెప్పుకునేటి. అంటే మనకేంటంటే నేను మామూలు వ్యక్తిని కాదు, నేను చాలా సీనియర్ వ్యక్తిని. నాకు ఈ మినిస్ట్రీలో లేదా ఈ సంస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలుసు అని ఒక ఏముంటుంది రైట్నా, ఒక ఫీలింగ్ అనేది ఉండిపోతుంది. నాకు అన్నీ తెలుసు, నాకు వాళ్ళు తెలుసు, నాకు వీళ్ళు తెలుసు, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా, ఇది ఇట్లా అది ఇట్లా. చివరికి మిగిలేదు అదే ఎదుగుదలేది. నీ ఎదుగుదల ఆత్మీయంగా స్పిరిచువల్గా నువ్వు గ్రోత్ అయితే, నువ్వు ఎదిగితే నీలో ఆ జ్ఞానం కనిపిస్తుంది, ఆ వివేకం కనిపిస్తుంది, నీలో ఆ ఆ గ్రహింపు కనిపిస్తుంది. ఆ ఎదుగుదలను బట్టి ఏమైపోతుంది? నీ ప్రవర్తనను బట్టి అర్థమవుతుంది నువ్వు ఆత్మలో ఎంత ఎదుగుతుంది. ఆత్మలో ఎదగని వాళ్ళు ఏం చెప్తారు? సీనియారిటీని ముందు పెట్టుకొని ఇప్పుడు మీరు ఇంకేం చూసినా అక్కడ గన్పూర్ సైడ్ ఉంటారు, అటు వరంగల్ సైడ్ ఉంటారు, కొంతమంది ఉంటారు మహానుభావులు, చేతులు జోడించి దండం పెట్టిన తక్కువే, లెక్కే చేయరు ఎవరిని. ఎందుకు? మాకొచ్చు, మాకు తెలుసు. లెక్క చేయరు ఎవరిని. ఎందుకంటే ఏళ్ళ నుంచి ఉన్నారు. ఆ పాస్టర్ మా ఇంటి దగ్గరకు వచ్చేది, ఆ పాస్టర్ మాకు తెలుసు, పలాంది పలాంది, ఇవే చెప్పుకుంటా. పోనీ ఆత్మీయంగా ఎదుగుదల ఏమన్నా ఉంది అంటే దేవుని ప్రణాళిక ఏంటో తెలియదు. పోనీ వారి పట్ల దేవుని చిత్తం ఏంటి? ఇప్పుడు ఆత్మలో ఎదిగిన వ్యక్తి అయితే నీ పట్ల దేవుని చిత్తం ఏమై ఉందో, నీ పిల్లల పట్ల దేవుని చిత్తం ఏమై ఉందో నీకేమైపోతుంది? దేవుని ప్లాన్ ఏంటో నీకేమైపోతుంది? తెలిసిపోతుంది. అది గ్రహింపు, అది వివేచన, అది దేవుని గురించిన జ్ఞానం. వీళ్ళకేముండదు. వాళ్ళ గురించి అవగాహన లేదు, వాళ్ళ కుటుంబం గురించి అవగాహన లేదు. కొత్తగా వచ్చే విశ్వాసులు ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తారు, కొత్తగా వచ్చిన విశ్వాసులు ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తారు. చీటికి మాటికి సనగటం, గుణగటం, దేవుని మీద కంప్లైంట్లు చేయటం, దేవునికి విరోధంగా మాట్లాడటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అందుకే ఈరోజు ఏం కావాలంట? సీనియారిటీని. దేవునికి మనకేం కావాలి? దేవుడు ఏం కోరుకుంటున్నాం మన నుంచి? ఎదుగుదల కోరుతున్నాడు, సీనియారిటీని కోరుతున్నాడు. స్పిరిచువల్ ఏం కావాలి? గ్రోత్ కావాలి, ఆత్మీయ ఎదుగుదల, ఆత్మ సంబంధమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము, దేవుని యొక్క చిత్తము మనం గ్రహించే వారమే ఉండాలి, దాన్ని అర్థం చేసుకునే వారమే ఉండాలి. అందుకే సమయం ఏం లేదు, ఎదగటానికి సమయం తీసుకోవాలి, కానీ ఎదుగుడు ఉండదు, ఏముండదు. అట్లా పడున్నాకేమవుతుంది? సీనియారిటీ ఎట్లాగో ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్, ఒక డ్రైవర్ ఉన్నాడు, ఒక డ్రైవింగ్ చేసే వ్యక్తి. ఆ డ్రైవింగ్ చేసే వ్యక్తికి ఏముంటుంది? లైసెన్స్ తీసుకుంటాడు. లైసెన్స్ తీసుకున్న తర్వాత ఆ లైసెన్స్ తీసుకొని జోబులో పెట్టుకొని, పర్సులో పెట్టుకొని 10 సంవత్సరాలు అయిన తర్వాత దాన్ని చూస్తే ఏముంటుంది? డ్రైవింగే చేయలే, లైసెన్స్ తీసుకొని పెట్టుకున్నాడు. ఏమైంది? 10 సంవత్సరాల సీనియారిటీ వచ్చింది.
అంతే కదా, మధ్యలో ఆయన డ్రైవింగ్ చేయకపోని అట్లా ఏదైనా పనిలో కానీ, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లా కొంతమందికి ఎట్లుంటుంది, సీనియర్ అంటే దాన్ని పెట్టుకున్న కొద్దీ దీనికి ఏమైతే వీళ్ళకు డిమాండ్ పెరుగుతుంది. అంటే ఇంత సీనియరా, లైసెన్స్ బ్యాచ్ నెంబర్ లేదా పలాంది, ఇప్పుడు బ్యాచ్ నెంబర్ ఏదో తీసేసినట్ట, మరి అదేందో తెలియదు. అంటే పరిస్థితి వీళ్ళు ఏం చేస్తారు, అదొక ఏం పెట్టుకుంటారు సీనియారిటీలా. అట్లాగా మనం ఏమి ఎదుగుడు ఉండదు, ఏముండదు, అట్లా పడున్నాం అనుకో ఆటోమేటిక్గా సీనియారిటీ వచ్చేస్తుంది. వస్తుందా రాదా? ఏమనంటే నేను ఎక్కడికి పోలే, ఇదే ఉపదేశంలో ఉన్నా, ఇదే సావాసంలో ఉన్నా, ఇదే సావాసంలో ఇదే ఉపదేశంలో ఉన్నా అని చెప్పుకుంటాం. అట్లనే పడున్నాం, ఎదుగుదల లేదు. అట్లా పడున్న కారణాన్ని బట్టి ఏమొచ్చింది, సీనియారిటీ వచ్చింది. అంతే. ఎంత సీనియారిటీ ఎంత వచ్చింది, ఎంత సీనియారిటీ వచ్చింది? 5, 10, 15, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు సీనియారిటీ వచ్చేసింది. అవునా కదా? రేపు మనిషికి కూడా ఏమంటుంది, నేను చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నా అనా, మేము చిన్నప్పుడు మా మమ్మీ డాడీ మొత్తం ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు ఏమంటారు, అడిగేటోళ్ళు ఉండరు కాబట్టి అమ్మో మనిషి అక్క చాలా సీనియర్ అనుకుంటారు. అదే వాక్యం తెలిసిన వాళ్ళు అంటే ఏమంటారు, అక్క నువ్వు సీనియారిటీ కాదు, చెప్పాల్సిన ఆత్మీయ ఎదుగుదల చూపియాలి. అవునా కదా? కాబట్టి ఆత్మీయ ఎదుగుదల ముఖ్యము, స్పిరిచువల్ గ్రోత్ ముఖ్యము. కానీ కొంతమంది ఆత్మలో ఎదగకుండా ఏం చేస్తారు, సీనియారిటీ డబ్బే కొట్టుకుంటారు. నేను సీనియర్, నేను సీనియర్, నేను సీనియర్. పాస్టర్లు కూడా చెప్పుకునేది వాళ్ళేమంటారు, చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి నేను సేవ చేస్తున్నా అంటారు. సరే, చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి నువ్వు సేవ చేసినావు, బాగానే ఉంది. చినిగిపోయిన అంగీలు వేసుకొని సేవ చేసినావు, బాగానే ఉంది. ఎదుగుదలేది, ఆత్మీయ ఎదుగుదలేది, ఆ వివేకం ఏంది, ఆ గ్రహింపేది, ఆ ఒక దేవుని అంటే ప్రణాళిక ఏమై, ఇవి ఈ ఎదుగుదల కనిపించదు. కానీ చెప్పుకోవడానికి మాత్రం ఏమేముంటుంది, ఈ ఏరియాలో అసలు ఇండ్లే లేవు, మొత్తం అడవులు, చెట్లు, పాములు బుస కొట్టుకుంటూ పోతున్నాయి. అప్పుడు నేను ఒక్కడిని బైబిల్ పట్టుకొని ఇదంతా తిరిగినా అని చెప్పేసరికి సిస్టర్లు కూడా అంటమ్మా మా పాస్టర్ చూడు ఎంత సీనియర్ అనుకుంటున్నా. ఎదుగుదలేదు. ఇట్లాంటి పెద్ద పెద్ద డంబప్ మాటలు చెప్పమంటే చెప్తాం, ఎన్నైనా చెప్తాం. ఎందుకంటే సీనియారిటీ చెప్పుకోవడం చాలా ఈజీ, ఎదుగుదల చూపించడం కష్టం. ఎదుగుదల కావాలా వద్దా? ఏది ఈజీ? ఎదగటం ఈజీయా? అంత ఈజీ కాదు. నువ్వు ఎదగాలంటే ఏం కావాలి? నీ ప్రార్థనే కాదు, ఏం కావాలి? పైన సేవకుల ప్రార్థన కూడా. అందుకే ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడు, ఎవరి కోసం? అదే విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? వీళ్ళు చేసుకుంటే అయిపోతుంది కదా, మళ్ళీ ఈయనెందుకు చేయాలి? ఈయనెందుకు వాక్యం చెప్పాలా? ఈయనెందుకు ఇవన్నీ చేయాలా? అదే అందుకే కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే, నా ప్రార్థన నేను చేసుకుంటా, నా బైబిల్ నేను చదువుకుంటాను. చదువుకో బైబిల్, నీ ప్రార్థన నువ్వు చేసుకొని నీ బైబిల్ నువ్వు చదువుకొని ఏమన్నా పెద్ద విషయం ఏమి? నేను పేరు చెప్పను కానీ ఒక వ్యక్తి అప్పట్లో పాస్టర్లు ఎవరు సరిగ్గా లేరు అట్లా ఇట్లా అనేసి ఏం చేసిండు, నేనే ప్రార్థన చేసుకుంటా, నేనే సేవ చేసుకుంటా అని ఒంటరిగా ఏదో చేసిండు. ఏదో పరిస్థితి ఎంతో ఎవరిని లెక్క చేసేది కాదు. తీరా టైంకి చూసేసరికి ఏమైపోయింది, పరిస్థితి ఎంత విషమించిందంటే మామూలుగా లేదు. కాబట్టి చాలామంది ఏం చేస్తుంటారు కాబట్టి అందుకే ఇక్కడ ఏమంటారు, పౌలు యొక్క ప్రార్థన, అందుకే ఇక్కడ ఏమంటారు, మానక ప్రార్థిస్తూ ఉన్నాను, దేవుని బతిమలాడుతూ ఉన్నాను. ఎందుకు? వారి ప్రార్థన ఎంత అవసరమో, విశ్వాసులకు పౌలు యొక్క ప్రార్థన ఎంత అవసరమో ఎవరికి తెలుసు? పౌలుకి తెలుసు. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది? సీనియారిటీని ముందేసుకుంటే కాదు, ఎదుగుదల కావాలి. నువ్వు ఆత్మలో ఎంత ఎదిగావు? మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము ఇదే ప్రార్థనకు వస్తాం అన్నా కదా, లేదా మేము చిన్నగా ఉన్నప్పుడు మేము ఇదే ప్రార్థనకు వస్తాం. నేను ఎందుకు చెప్తున్నా, నేను ఒక్కరి గురించి అని కాదు, నేనంట ఇట్లాంటి మాటలు ఎన్నో విన్నా, ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పుకుంటా.
సరే చెప్పుకున్నావు, బాగానే ఉంది. నువ్వేళ్ళ నుంచి నువ్వు ఈ సావాసానికి వచ్చి నీలో ఎదుగుదల లేనందుకు నువ్వు సిగ్గుపడాల్సింది పోయి, నువ్వు ఎదగనందుకు నువ్వు బాధపడాల్సింది పోయి, పశ్చాత్తాపడాల్సింది పోయి, దుఃఖపడాల్సింది పోయి, నువ్వేం చేసుకున్నావు? సీనియారిటీ చెప్పుకొని అతిశయిస్తున్నావు. నాకు ఎన్నేళ్ళ అనుభవం ఉంది, నాకు అన్నేళ్ళ అనుభవం ఉంది, నేను ఫలాంది, నేను ఇది నిన్నది. అందుకే ప్రియులారు ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? సీనియారిటీ కాదు ముఖ్యం. సీనియారిటీ వచ్చేస్తుంది, ఎట్లాగైనా వస్తుంది. సీనియారిటీ వస్తుంది. ఎట్లా వస్తుంది? పడి ఉంటే అయిపోయా చాలు. నువ్వు ఇట్లనే ఇప్పుడు ఏళ్ళ తరబడి నుంచి ఇప్పుడు నేనున్నాడు అలా మన సావరు ఉన్నాడు. ఇప్పుడు వాక్యం ఎక్కువ విని బాప్టిజం తీసుకొని వారిలో ఫస్ట్ ఓవర్ అని అంటే శ్రావణ వస్తాడు, మనిషికి వస్తాడు. అంటే సీనియారిటీ వచ్చిందా లేదా? అవునా కదా? ఇలాకంటే వెనుకొచ్చిన వాళ్ళు ఏమవుతున్నారు బాప్టిజాలు? ఈవెన్ మా గ్రేస్ కూడా ఏమైపోయింది బాప్టిజం. ఆమె అంత తొందరగా బాప్టిజం తీసుకుంటుందని అనుకోలేదు. ఇంకా రానున్న దినాలు కొత్త వాళ్ళు కూడా ఏం చేస్తారు? బాప్టిజం తీసుకుంటారు. కాబట్టి ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది? ఏం అర్థం చేసుకోవాలి? పడున్నాం అనుకో, సీనియారిటీ వచ్చేస్తుంది. కానీ ఎదుగుదల ఏది? మార్పు ఏది? జీవితంలో ఏమంట? పరివర్తన ఏది? అందుకే ఈరోజు స్పిరిచువల్ గ్రోత్ కావాలి. ఏం కావాలి? ఆత్మలో ఎదుగుదల. ఆత్మలో ఎదుగుదల కావాలంటే ఏం కావాలి? ఎవరి ప్రార్థన కూడా అవసరం. అర్థమవుతుందా? అందుకే ఇక్కడ నా ప్రార్థన విశ్వాసులకు అవసరం అని తెలిసే పౌలు ఏం చేసిండు? ప్రార్థన చేసిండు. పౌలు ప్రార్థన చేయకుండా ఉండొచ్చు కదా, కానీ పౌలు ఏమంటున్నాడు? మానక దేవునికి ఏం చేస్తాం? బతిమలాడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. అందుకే సీనియారిటీని ముందేసుకుంటే మనం ఎన్నడూ ఏం చేయలేము, ఆత్మలో ఎదగలేము. అర్థమైన పాయింట్ అర్థమైందా? మంచిగా అర్థం. ఇప్పుడు ఏమైనా రాసుకోండి, ఇందులో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. రేపు వీలైతే ఒక్కొక్కటి మనం విభజన చేసుకుంటూ పోదాం. ఇంకా ఉన్నాయి కింద, మళ్ళీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మన పుష్పక్ ఉంది. పుష్పకు ఇప్పుడు ఉదాహరణకు ఆత్మలో ఎదిగింది అనుకో, తన పట్ల దేవుని చిత్తం ఏమై ఉందో, తన కుమార్తె కొడుకు పట్ల దేవుని చిత్తం ఏమై ఉందో ఏమవుతుంది? ఆ గ్రహింపు ఉంటుంది. ఇప్పుడు ఎదగలేదనుకో, ఏం తెలియదు. ఏమో నాకెట్లా తెలుస్తుంది దేవుడు ఏమనుకుంటుండో, దేవుడు ఏం చేస్తాడో? దేవుడు ఏదైనా సరే ఏం కాడు, అకస్మాత్తుగా ఏది చేయడు. దేవునికి ప్రణాళిక ఒకటి ఉంటుంది, దేవుని కోరిక ఒకటి ఉంటుంది. దాని ప్రకారంగా మనల్ని దేవుడు చెయ్యాలనుకుంటాడు. కాబట్టి అందుకే ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు నేను ఒక తండ్రిగా, లేదా నేను ఆత్మలో ఎదిగిన వ్యక్తిగా నేనేం కావాలి? నా కూతురు పట్ల దేవుని చిత్తం ఏమై ఉంది, నా భార్య పట్ల దేవుని చిత్తం ఏమై ఉంది, నా పట్ల దేవుని చిత్తం ఏమై ఉంది. ఒక క్లారిటీ ఉండాలి, స్పష్టత ఉండాలి. అది లేదు అంటే అర్థం ఏంటిది? మనకేం కాలేదు, ఆ సంపూర్ణ జ్ఞానము, వివేకము, ఆ గ్రహింపు అనేది ఇంకా రాలేదు. ఆ ఎదుగుదల వచ్చిందనుకో, వెంటనే నువ్వేమైపోతావు? తెలిసిపోతుంది. అదేనా? నేను ఎంత మందికి వాళ్ళ భవిష్యత్తు చెప్పిన, ఎంత మందికి వాళ్ళ భవిష్యత్తు చెప్పిన, ఇగో ఇది పరిస్థితి. ఎందుకు అంటే ఆ వివేకం అనేది నాకు దేవుడు ఇచ్చింది కాబట్టి. నేను ఒకటే చెప్తాను, నువ్వు ఎంత ప్రయత్నం చెయ్యి, ఇగో ఇది కాదు చెప్తానే ఉంటాను. కొంతమంది ఏం చేశారు? పిల్లల కోసం ఒక ఆయన భార్య భర్తలు వాళ్ళు ఏం చేశారు? పిల్లల కోసం ప్రయత్నం చేస్తుంటే నేనన్నా మీకు పిల్లలు పుట్టారు చెప్పిన, ఇంతవరకు పుట్టలేదు. ఇంకో వ్యక్తి ఏం చేసిండు?
ఇక మాకు ఎట్లనో పిల్లలు పుట్టరు, మేమేం చేస్తామంటే దత్తత తీసుకుంటామంటే నేను అన్న వద్దు, ఖచ్చితంగా దేవుడు మీకు పిల్లల్ని ఇస్తాడని. అంటే ఇక్కడ ఏదో అద్భుతం ఆశ్చర్యమని కాదు, అంటే వారి పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉందో ఏమవుతుంది నేను గ్రహించగలుగుతున్నా, కాబట్టి ఆ విషయం నేను వాళ్ళకు చెప్పగలిగిన. ఈరోజు నా విషయంలో దేవుని ఉద్దేశం ఏమైందో నాకే తెలియనప్పుడు నేను వేరే వాళ్ళ గురించి ఏమి చెప్పను. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాలి బాబు. తర్వాత రాయ్, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? పాయింట్ అర్థమైందా కాలేదా? డౌట్ ఏమైనా ఉంది ఇందులో అర్థం కానీ? సీనియారిటీ గురించి అర్థమైందా మంచిగా? ఫీల్ అయ్యారా? హట్ ఏం కాలేదు కదా? హట్ అయితే ఇంకా మంచిది. కాలేదంటే కరెక్ట్ దెబ్బ తగలలేదు అన్నట్టు, అయినా కూడా కాలేదంటున్నారా? నేర్చుకున్నాం ఏంటంటే ముఖ్యంగా దేవుని జ్ఞానము వివేకం కలిగి దాన్ని పొందుకోవాలి. ఇప్పుడు మన పనిగా నెక్స్ట్ అదే ఉండాలి. మళ్ళీ ఇంకా దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడంలో మనం ఉండాలి. ఇంకా మిగతా దేవుడు తీసుకుంటాడు విషయం అదే. నేను వాస్తవం చెప్పిన, నీకు అనుభవం ఉంది కదక్క, వాస్తవమా కాదు నువ్వే చెప్పు. మన మినిస్ట్రీలో మన సహవాసంలో అట్లా డోళ్ళు డప్పులు కొట్టుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఇప్పటికీ ఉన్నారు. పోనీ ఇప్పటికీ ఉన్నారు, సరే ఇన్ని సంవత్సరాలు అయింది, పర్వాలేదు, దేవునికి స్తోత్రం, మంచిదే, దేవుడు ఆ ధన్యత ఇచ్చింది. ఎదుగుదలేదే, ఆత్మలు ఎదుగుదలేదు, ఆత్మలు ఎదుగుదలేదు. వాళ్ళకి నచ్చినట్టు చేస్తాం, కానీ సీనియారిటీ చెప్పు. అందుకే సీనియారిటీని ముందు పెట్టుకోవద్దు. నువ్వు నీ ఎదుగుదలను చూసి వాళ్ళే ఏం కావాలి అర్థం చేసుకోవాలి. వీళ్ళెవరు వీళ్ళెవరు? ఆత్మలో ఎదిగిన పెద్దవాళ్ళు. ఎట్లా తెలుస్తుంది? నీలో ఉన్న జ్ఞానం, నీలో ఉన్న వివేకం, నీలో ఉన్నటువంటి ఆ గ్రహింపు, దేవుని చిత్తం ఏమై ఉంది అనేది ఏమైపోతుంది? చెప్పుకొని వాళ్ళు చెప్పుకుంటే అక్కడ ఆత్మీయత తెలుసుకుని ఆత్మీయ స్థితి తెలుసుకున్న వాళ్ళు ఏమైనా చేస్తారు కదా. అప్పుడు మనదే ఏమైనా చేసినప్పుడు మన ముఖం పెట్టింది పడుతుంది. అర్థం కాలే. నేనున్నా అని చెప్పుకున్నప్పుడు మరి నేనుంటే నీ ఆత్మస్థితి ఏదని ఇలా చెప్పబడ్డాడు. ఇప్పుడు వాక్యం ఎరిగిన వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు వాక్యం ఎరగని వాళ్ళు ఏమంటారు? అమ్మో వీళ్ళు చూడు ఎంత సీనియర్ విశ్వాసులు, ఎంత అనుభవం ఉందో చూడు అన్నట్టు వాళ్ళు ఏమవుతారు? అదో పెద్ద విషయంగా వాళ్ళు భావిస్తారు. ఇప్పుడు ఆయన ఎందుకు లేమంటారు చూడ. అంటే ఇప్పుడు అట్లా ఉన్నప్పుడు అట్లా అన్నప్పుడు ఎదుటి వ్యక్తి కరెక్ట్గా ఆ వ్యక్తిని కరెక్షన్ చేసి సరైన గైడెన్స్ ఇస్తే బాగుండేది. వాళ్ళకి ఎట్లా అంటే నువ్వేం తక్కువ, నీకు వయసు ఉంది, నీకు ఇంత అనుభవం ఉంది, నీకు ఫలాంది, నీకు ఇది అని చెప్పి రెచ్చగొట్టేసరికి వీళ్ళు తెచ్చుకోవచ్చు. అట్లా చాలాసార్లు దెబ్బతిన్నాడు. అది ప్రాబ్లం. అస్సలు నేను సీనియర్ అనే విషయమే రావద్దు. ఆ సీనియారిటీ ఎందులో చూపించాలి? ఆత్మల ఎదుగుదలలో చూపించాలి. అంటే నువ్వు ఎదిగే దాన్ని బట్టి అర్థమవుతుంది, వీళ్ళు కొత్త విశ్వాసులు కాదు, చాలా పాత విశ్వాసులు. ఎట్లా తెలుస్తుంది? ఆ జ్ఞానము, ఆ వివేకం, ఆ గ్రహింపును బట్టి మనకు అక్కడ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. అందుకే ఇది విషయం. ఇంకా ఉన్నాయి చాలా విషయాలు చెప్పడానికి. ఇప్పుడు ఇది మీకు అర్థమైంది. ఇందులో డౌట్ ఏదైనా ఉంటాడు? డౌట్ ఉంటే క్రియేట్ చేయమని అడుగుతలేను, డౌట్ ఉంటే అడగండి. ఆత్మీయంగా ఎదగపోవడానికి కారణం ఏంటి అంటే
సీనియారిటీ ముందు పెట్టి నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు, నాకు ఇంత తెలుసు, ఇదే ఉంటుంది కానీ, అదే ఫీలింగ్ ఉంటుంది కానీ నేను ఇంకింత ఎదగాలి అనే ఆలోచన రాదు. ఇది ఒక రకమైన ఏంటంట పరిస్థితి. అంటే ఇది మహాఘోరమైన పరిస్థితి. అందుకే ఏం కావద్దు, ఎప్పుడూ కూడా ఏం కావద్దు, జూనియర్గానే ఉండాలి, అంటే తక్కువగానే ఉండాలి, మనని మనం తగ్గించుకొని ప్రభువాయిగా అట్లా. అందుకే సీనియారిటీ ఏం కావద్దు, రావద్దు, సీనియారిటీ రావద్దు. సముద్రం నీళ్ళు తాగుతుంది. ఓకేనా, అర్థమైందా? ఇందులో ఏదైనా డౌట్ ఉన్నాడు ఒక 2 నిమిషాలు ఆలోచన చేయండి. మంచిగా అర్థమైందా? అందుకే ఇప్పుడు ఏం చేయాలి, ఏం కొట్టేయాలి? ఒకటే, ప్రభువా నా సీనియారిటీని ముందు పెట్టుకొని ఇక మీదట నేను ప్రవర్తించాను, లేదా నా సీనియారిటీ గురించి నేను ఆలోచించాను. ఇన్నేళ్ల సహవాసంలో నేను ఎంత ఎదగాలంత ఎదగలేదు, నేను ఇక మీదట ఆత్మలో ఎదగాలనుకుంటున్నా. ఇది అర్థమవుతుందా? అది అట్లాంటి భావం అనేది రా. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు బాప్టిజం, ఇంకో సంవత్సరం పడుతుందో మరి 2 సంవత్సరాలు పడుతుందో వీళ్ళు బాప్టిజం తీసుకొని. నేను అంటున్నా, ఇప్పుడు ఏం బాప్టిజం తీసుకుని వీళ్ళు ఇంకో 2 సంవత్సరాల తర్వాత, పోనీ 3 సంవత్సరాల తర్వాత బాప్టిజం తీసుకుంటే ఆమెకి ఏమొస్తుంది అంటే ఆ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అయ్యే అవకాశం. వాటిని మనం వెంటనే ఏం కావాలి, ఖండించాలి. దానికి ఏం కావద్దు, చోటు ఇవ్వద్దు. ఎందుకు? నేను వీళ్ళకంటే ముందు బాప్టిజం తీసుకున్నా, వీళ్ళు నా తర్వాత తీసుకున్నారు, లేదా వీళ్ళకంటే నేను ముందు వచ్చిన, వీళ్ళు నా తర్వాత వచ్చారు, వీళ్ళకేం తెలుసు, నాకు అన్నీ తెలుసు అంటే ఆ ఫీలింగ్ అనేది ఏమవుతుంది, అది చాలా ప్రమాదం. ఆ ఫీలింగ్లో ఉండిపోయేసరికి ఏమవుతుంది, ఆత్మలో ఎదుగుదల గురించిన ఆలోచన ఈ ఒకటే పెట్టుకుంటారు. ఎందుకంటే బైబిల్ ఇన్నిసార్లు చదివినా, ఇన్ని బైబిల్ క్లాసులకు పోయినా, లేదా ఇంత ఇది చేసినా, ఇంత అది చేసినా, ఇట్లా అట్లా ఇవే ఉంటాయి, పైపైన. కానీ లోపట ఎదుగుదల ఉండదు. పైకి మాత్రం చెప్పుకోవడానికి చాలా ఉంటాయి. అర్థమవుతుందా? అందుకే ఆ విషయాన్ని దృష్టి పెట్టుకో. అర్థమైన పాయింట్ అర్థమైందా? ఏదైనా డౌట్ ఉండి అడగండి, లేదంటే ప్రార్థన చేసుకో. ఫస్ట్ రోజు కదా, రేపు కొంచెం ఇంకొంత ఎక్కువ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చేద్దాం ప్రార్థన. ఏదైనా డౌట్ ఉందా? సీనియారిటీని ఏం కావద్దు, ముందు పెట్టుకోవద్దు. పాస్టర్ అయినా విశ్వాసి అయినా. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలు అవుతున్నాయి. 2000 ఇప్పుడు 20 అంటే 2000 సంవత్సరం అప్పుడు ట్రైనింగ్కి పోయినా, ఒక 4-5 సంవత్సరాలు ట్రైనింగ్లో ఉండి పలానాట్లో ఉండి మళ్ళీ ఫీల్డ్కి వచ్చి, ఫీల్డ్లో నుంచి ఇంకా అట్లా మనం ఏం చేసుకుంటాం అర్థమవుతుందా? అంటే ఇప్పుడు 2026 అంటే దాదాపు నేను 2004లో పెళ్ళి అయింది, 2005లో పెళ్ళి అయిన తర్వాత నెమ్మది ఫీల్డ్ వర్క్ వచ్చేసినాం. అంతకుముందు కూడా భూపాల్లో కొంచెం ఫీల్డ్ వర్క్ చేసినాం. ఇప్పుడు దాన్ని చూసుకుంటే మనకేముంది, చెప్పుకోవడానికి ఎంత సీనియారిటీ ఉంది, ఉందా లేదా? ఇప్పుడు 20 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదది. నేల కోసి కొట్టుకున్న అంత ఎక్స్పీరియన్స్ రాదు, అది మామూలు విషయం కాదు. ఇప్పుడు నేను ఎన్ని రాష్ట్రాలు తిరిగినా, ఎంతమంది పాస్టర్లు చూసినా, అంతేందుకు అన్నిటికంటే మించి అపోస్తులైన పాస్టర్ తోటి సహవాసం చేసి ఆయన దగ్గర వాక్యం నేర్చుకున్నా. ఇప్పుడు ఇవన్నీ గడికిన్ని తీసి సీనియారిటీని ముందు వేసుకోవాలంటే ఎంత వేసుకోవచ్చా లేదా? కాబట్టి ఇప్పుడు ఇది దాని చోట దానికిదే సాక్ష్యంగా చెప్పుకోవడానికి మనం ఏం కావచ్చు. ఎందుకంటే రేపటిదైనా ఆ కన్ఫ్యూజన్ కూడా ఉండొద్దు కాబట్టి క్లారిటీ ఇస్తున్నా. నేనైనా మీరైనా రేపటి దినాన ఏదైనా సాక్ష్యంగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏం కావచ్చు, చెప్పుకోవచ్చు. నేను పలానా జమ్మూలో పోయినప్పుడు ఇలా జరిగింది, ఇంకో ఈ సంఘటన జరిగింది, దీని ద్వారా దేవుడు నాకు ఇది నేర్పించండు, లేదా ఇగో ఈ విధంగా జరిగింది. అది సాక్ష్యంగా లేదా ఏదైనా విషయం నేర్పించడానికో నేర్చుకోవడానికో చెప్పుకుంటా. కానీ అది సీనియారిటీగా పెట్టుకొని ఏం కావాలి, అతిశయించడానికి చెప్పుకునే విషయాలు కావు.
అంటే 2000 సంవత్సరాలు అప్పుడు నేను చూడండి 2000 సంవత్సరాలు అప్పుడు నేనేం చేసిన బాప్టిజం తీసుకున్నా అంటే నేను ఇప్పుడు ఎంత చెప్పు దాదాపు 25-26 సంవత్సరాలు అయింది బాప్టిజం తీసుకొని. ఇప్పుడు ఏమని చూసిన ఏమంటే మొన్న తీసుకున్న బాప్టిజం ఏమో పెద్ద నాకు చెప్పొచ్చినావు అన్నట్టు కొట్టిన. ఎంతసేపు అట్లా చేస్తలేరు, ఎంతమంది చేస్తలేరు, చాలామంది చేస్తారు. నిన్న కాకుండా మొన్న తీసుకున్న బాప్టిజం నేను లేదు బాప్టిజం తీసుకున్నా, అది చాలా ప్రమాదం. ఇట్లా అంటే ఊరికే అనుకుంటాం కదా నేను సంవత్సరం చేయబట్టి నేను అదే ఇక అని అనుకుంటాం కదా. మరి దేవుళ్ళలో ఉన్నప్పుడు దేవుడు ప్రశ్నిస్తాడు కదా అని మనసు సాక్షిగా ఎంత ఎదిగినావు కానీ మరి ఎదుగుదా లేదా అదే కాలాన్ని బట్టి చూస్తే బోధకురాలు మరి నువ్వు పాలకాలం పశువు అట్లా అట్లా వస్తాయి కదా. అంటే ప్రశ్న మనం అట్లా ఆలోచన చేసినప్పుడు దేవుడు మాట్లాడతాడు. అంటే ఒకవేళ అజ్ఞానములో ఉండి మంచిగా అర్థం చేసు, నీకు తెలియదమ్మా, నువ్వు అజ్ఞానిగా ఉన్నావు, నువ్వు సీనియారిటీని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు అనుకో, అప్పుడు దేవుడు నీతో మాట్లాడు. నీకు తెలిసే నువ్వు అహంకారానికి చోటిచ్చి నువ్వు గర్వానికి చోటిచ్చి నువ్వు ఎగిసిపడితే అప్పుడు దేవుడు నీతో ఎట్లా మాట్లాడుతాడు? పాయింట్ అర్థమైందా? నీకు తెలియదు అంటే దాని తీవ్రత నీకు తెలియకుండా నువ్వేం చేస్తున్నావు, నాకు సీనియారిటీ ఉంది, నాకు ఇంత ఉంది, నాకు అంత ఉందని నువ్వు చెప్పుకుంటున్నావు అనుకో. అమ్మా నువ్వు చేసేది తప్పు అని దేవుడు ఏం చేస్తాడు? ఎందుకంటే నువ్వు అజ్ఞానివి కాబట్టి, నీకంత జ్ఞానం లేదు కాబట్టి, దాని తీవ్రత ఆ పాపం యొక్క తీవ్రత నీకు తెలియదు కాబట్టి దేవుడు మాట్లాడి మనసాక్షి ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ లేదా సేవకుల ద్వారా ఏదో విధంగా దేవుడు మాట్లాడి నేను సరి చేయడానికి ప్రయత్నం. అదే ఒకవేళ నువ్వు బుద్ధిపూర్వకంగా గర్వానికి చోటిచ్చే వాళ్ళెంత వీళ్ళెంత నేనింత అని గొప్పలు చెప్పుకొని అహంకారాన్ని చోటిస్తే ఇంకా దేవుడు ఎందుకు మాట్లాడుతాడు? దేవుడు ఎట్లా మాట్లాడుతాడు? మాట్లాడినా నువ్వేడింటావు, అర్థమవుతుందా? నువ్వేడింటావు, వినలేవు, వినవు కూడా, నీకు నచ్చవు ఇలాంటి మాటలు. నువ్వు ఇప్పుడు అదే ఒకవేళ అట్లాంటి వాళ్ళు అట్లాంటి సీనియారిటీ మీద అతిశయించే వాళ్ళు ఎవరైనా కూర్చొని ఉంటే వాళ్ళు ఏమంటారు, ఇది బైబిల్ క్లాస్ అంటారు సీదా. ఇందులో ఏముందని మనకు ఎప్పుడు చూసి సీనియారిటీ నా మీద పడేడుస్తున్నాడు, ఏం చెప్పిండు అన్నట్టుగా ఉంటుంది, అవునా కదా? కానీ వాస్తవానికి ఇక్కడ మనం లోతును అర్థం చేసుకుంటే ఆత్మలో ఎదగకపోవడానికి మెయిన్ కారణం ఏంటిది అనేది అక్కడ ఏమవుతుంది? తెలిసింది మళ్ళీ ఇట్లా మాట్లాడుతూ చాలా ఆత్మీయ స్థితికి చాలా మందులాంటి గర్వాన్ని అందుకే ఏం కావద్దు అదే మీరు అన్నదానికి పాయింట్ ఏంటిది? ఒకవేళ మీరు అజ్ఞానములో ఉండి తెలియక చేసేటప్పుడు దేవుడు మాట్లాడు, తెలిసి చేస్తే బుద్ధిపూర్వకంగా తెలిసి చేస్తే మరి నువ్వు అహంకారానికి బుద్ధి ఇప్పుడు గర్వపు ఆలోచన ఏంటో నీకు తెలియదా? గర్వం ఎట్లా ఉంటుందో నీకు తెలియదా? నువ్వు తెలిసే నువ్వు దానికి చోటు ఇచ్చినప్పుడు ఇంకా దేవుడు నిన్నేం చేస్తాడు? నీ గర్వానికి నిన్ను వదిలేస్తాడు. ఇంక అప్పుడు సచ్చేంత వరకు సీనియర్ అనుకుంటూ చచ్చిపోతాడు. దేవుడు జోక్యము చేసుకోడు. అందుకే ఇప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం కావాలి చెప్పాలి? ఏం కావాలి? ఆత్మలో ఏం కావాలి? ఆత్మ సంబంధంగా ఎదగాలి. కాబట్టి సీనియారిటీ అనేది ఎందులో కనిపించాలి? మన ఆత్మలో ఎదుగుదలను బట్టి ఆ సీనియారిటీ కనిపించాలి. మనం మాట్లాడే విధానం ఇప్పుడు ఈయన వయసు ఎంత? అప్పుడు 20 సంవత్సరాలు దాటింది, కానీ ఇంకా చిన్నపిల్లగాని లాగానే ఉంది ఆయన ఆ మాట తీరు. ప్రతి దాంట్లో జోక్యం చేసుకోవడం, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవడం, ప్రతి దాంట్లో అంటే పాయింట్ ఏం కావట్లేదు అంటే వయసు ఎదిగింది కానీ ఆ మాట విధానం ఆ అండర్స్టాండింగ్ అనేది ఏం కాదు అదంతా. ఇప్పుడు దానికి ఆటోలో వస్తే ఒక ఆయన ఏదో మాట ఎందుకంటే కొంతమంది నాకు భారం అనిపించినప్పుడు లేదా ఏదన్నా అందరితోనే మాట్లాడను, నాకు మనసు వచ్చినప్పుడు మాట్లాడను. ఇక ఆయనతో మాట్లాడుతాను, ఆయనతో ఇదేంది అదేంది అట్లా ఇట్లా అవి మాట్లాడుకుంటూ వస్తాను. నేను ఇంకా కొంచెం గ్యాప్ తీసుకొని ప్రార్థన చేసుకొని ఇంకా ఏం చెప్తే బాగుంది అంటే ఏ రకంగా ఈయనతో మాట్లాడితే బాగుండి అని గ్యాప్లో ఆ గ్యాప్లో ఈయన అందుకుంటుండు. అది కూడా పనికొచ్చేది కూడా కాదు. ఈ ఏరియా తెలుసా అలా నీకు
అరే నువ్వు టాపిక్ ఏంది? అరే నేనేమో దేవుళ్ళు దేవతల గురించి మాట్లాడుతున్నాను, ఆయన పూజలు పునస్కారాల గురించి మాట్లాడుతున్నాడు. సమ్మక్క సార్ అనేమంటాడు, నువ్వేమన్నా అనుకున్నా నేను సమ్మక్క సారక్కనే నమ్ముతా, ఎందుకంటే ఇది ఫలానా ఏవో చెప్తున్నాను. నేనంటే 20 మందిని పూజ చేస్తానంటే 20 మంది నీకెందుకని నేను అంటే సంభాషణ నడుస్తున్నాను, ఫీల్ అవుతలేడు అని చెప్తున్నాడు, నేను చెప్తున్నా. అరే ఆ సందర్భం ఏంది? నువ్వు పక్కకు కూర్చొని ప్రార్థన చేయాలి కదా. నువ్వేమంటాడు, ఆయన వచ్చిన తర్వాత ఈ ఏరియా తెలుసా అన్నా నీకంటే, ఈ ఏరియా నాకెందుకు తెలియదు అంటే నువ్వు ఆడ టాపిక్ చేంజ్ చేసినట్టే కదా. ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పు, ఇంకా చాలా ఉన్నాయి. అంటే అనవసరమైన వాటిలో మనం ఏం కావద్దు. అంటే ఆ మెచ్యూరిటీ అనేది ఏం కావాలి, మన మాటలో మన ప్రవర్తనలో కనిపించాలా. చిన్నపిల్లలు చేష్టలు చేయటం అనేది ఏం కాదు. అర్థమవుతుందా? అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే వయసు, కొంతమంది వయసు పెరుగుతుంది, అంటే ఏజ్ చూస్తే పెద్దగాళ్ళకి కనిపిస్తారు మెచ్యూరిటీ, మైండ్లో మెచ్యూరిటీ. అట్లాగే కొంతమంది విశ్వాసులుగా సీనియారిటీ పెరుగుతుంది, కానీ ఆత్మలో మెచ్యూరిటీ ఉండదు. అదే ప్రాబ్లం. ఇప్పుడు నాకు అదే తల ఒక్కోసారి అనిపిస్తారు, వీళ్ళకి నేర్పిద్దామంటే నేర్చుకోరు. నాకు అందుకే ఒక్కోసారి బాధ అనిపిస్తారు, వీళ్ళకి ఇది కాదు ఇది అని నేర్పిద్దాం అంటే నేర్చుకునే తపన వారిలో కనిపించదు. పోనీ చెప్తే వినేటట్లేదు. పోనీ వీళ్ళన్నా నేర్చుకుంటారంటే వాళ్ళు నేర్చుకునేది లేదు. ఏంటంటే మాకు తెలిసిందే కరెక్ట్ అన్నట్టు ఉంటుంది. అట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఎవరైనా ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఏం కావద్దు, జోక్యం చేసుకోవద్దు. ఎప్పుడైనా మధ్యలో ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా అవసరం ఉంటే మనమే, కానీ మాట్లాడుతుంటే మధ్యలో కట్ చేసి మళ్ళీ వేరేది. ఇది చాలా మందికి ఉన్న అలవాటు. అది మెచ్యూరిటీకి సంబంధించిన విషయం. అది పిల్లలు చేసే పని. పిల్లలు ఎట్లుంటారు, ఇప్పుడు చిన్న పెద్దోళ్ళు మాట్లాడు, పిల్లలు వచ్చేయండి, మమ్మీ నాకు బిస్కెట్ కొని, నాకు చాక్లెట్ కొని, అంటే వాళ్ళు విను, ఏమన్నా మాట్లాడు, మాకు అనవసరం, నాది నువ్వు విను అన్నట్టు ఉంటుంది. అది చిన్నపిల్లలు చేస్తారు అది. కాబట్టి ఆ మెచ్యూరిటీ అనేది ఏం కావాలి, ఎంత మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఇవన్నీ మనకేం కావాలి, తెలిసి ఉండాలి. అవన్నీ ఏం కావాలి, తెలిసి ఉండాలి. కొన్ని సందర్భాల్లో మన మౌనమే ఏం చేస్తుంది, మన మెచ్యూరిటీని ఏం చేస్తుంది, మన ఎదుగుదలను చూపిస్తుంది మౌనమే. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ చిన్న గొడవ అయింది అనుకోదా, గొడవ అయిపోయిన తర్వాత గొడవ అవుతుంటే ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. ఆత్మలు ఎదిగిన వాళ్ళు ఏం చేస్తారు, సైలెంట్గా ఉంటారు. అవునా? సైలెంట్గా ఉండి ఏం చేస్తారు, చూస్తూ ఉంటారు. ఆత్మలు ఎదగని వాళ్ళు అయితే ఏం చేస్తారు, వీళ్ళకు కూడా ఆవేశం వచ్చేస్తుంది. వీళ్ళు కూడా ఆవేశం వచ్చి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా స్టార్ట్ అయిపోతారు. అవుతారా కారా? అంటే మెచ్యూరిటీ అనేది, ఆ ఎదుగుదల అనేది మన ప్రవర్తన బట్టి, మాటను బట్టి ఏమైపోతుంది, తెలిసిపోతుంది. మనం కూర్చునే విధానం బట్టి కూడా తెలిసిపోతుంది. మనం నడిచే విధానం బట్టి ఏమైపోతుంది, వీళ్ళకి ఎదుగుదల ఉందా లేదా, ఆత్మలో ఎదుగుదల. ఇప్పుడు నేను చెప్పింది మామూలుగా ఫిజికల్గా ఇంకా బాధాకరం విషయం నాకు. అందుకే ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, అందుకే నేను స్టార్టింగ్లో ఆయనకు సర్లే పరిస్థితి బాగాలేదు కదా, నేను దగ్గర ఉండి ఒక కేర్ టేకర్ లాగా ఏమైనా నేర్పిద్దాం అంటే ఆయనకు నేర్చుకునే ఉద్దేశం లేదు. ఎన్నడూ దాని విషయంలో ఆయనకి ఏం కాదు, ఇంట్రెస్ట్ చూపలేదు. నేను మొన్న కూడా ఇంటికాడ ఉన్నాం, ఏదన్నా అడుగుతాడేమో, నేను నోరు తెరిచాను, అడుగు, ఏమైనా ఉంటే మాట్లాడు అంకుల్ అయిపోయి అదే. అంటే నీకు నేర్చుకునే టైం, అవకాశం, ఒక వ్యక్తి ద్వారా కొన్ని మంచి విషయాలు నేర్చుకునే అవకాశం దొరికినప్పుడు నువ్వేం చేయాలి, ముందు పడాలి. నేను ముందుపడి నేర్పిస్తే నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను నేర్పించినా ఏమైనా ప్రయోజనం ఉందా అంటే పరిస్థితి చూడు. ఇప్పుడు నాకు కూడా ఏమంటే, నాకు చిన్నప్పటి నుంచి తండ్రి లేకపోయినా నేను సేవకుల దగ్గర లేదా అనేకమైన ఆత్మీయ సహవాసం ఏదైతుందో వాటిలో నేనేం చేసుకున్నాను. ఇంకా కొన్ని ప్రవర్తన, కొన్ని విషయాలు నాకు అప్పుడప్పుడు తెలిసినప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకు, నాకు కూడా చిన్నప్పటి నుంచి నేర్పించే వాళ్ళు ఉంటే ఎంత బాగుండేది. ఈరోజు నీకు నేర్పించడానికి నేను ముందు పడుతున్నా, నేర్చుకునే మనసు. అప్పుడు ఏమవుతుంది, రేపు అవమానం అనుభవించేది ఎవరు, నువ్వే అనుభవిస్తావు. రేపు అంటే నీకు ఏమంటా శరీరం పెరిగింది కానీ నీ మైండ్ పెరగలేదని నలుగురు నిజంగా మాట్లాడతారు లేదా, అవమానం ఎదుర్కోవాలి లేదా. బట్ ఈరోజు చాలామందికి ఏంటంటే ఎదుగుదల గురించిన, ఆత్మలో ఎదగాలి, ఆత్మలో నేనేం కావాలి, ఎదగాలి అని ఒక ఏముండాలి, తపన ఉండాలి. స్పిరిచువల్ థింగ్స్, ఆత్మీయ విషయాలు ఏం కావాలి, నేర్చుకోవాలి.
అనా ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేయించుకోవాలి. ఇప్పుడు చూడండి విని పాస్టర్ వస్తాడు, అయ్యా నా కోసం ప్రార్థన చేయమంటే ఒక్క సెకండ్ ఏమంటారు 2 నిమిషం లేదా 2 నిమిషాల ప్రార్థన అంతే, ఇంకా ఎక్కువ తక్కువ లేదు. అదే ఇప్పుడు నీ దగ్గర గంట కూర్చుంటా, నేను కూర్చొని నీకు చెప్తా, నీకు ప్రార్థన చేస్తా, నీ కోసం కన్నీళ్ళు గారుస్తా, నీకు ఆప్షన్ ఉంది, కానీ నీకేం లెక్కలేదు. నాకు ఆప్షన్ లేదు, అయ్యా నా దగ్గర 10 నిమిషాలు కూర్చొని నాతో మాట్లాడమంటే మాట్లాడుతున్నా, నా టైం లేదు, పో దేవునికి చెప్పుకోపోయేమని ఉంటాయని చేద్దా విశ్వాసులు వదిలే. నేను చెప్తున్నా, ఇప్పుడు నేను ఒక సేవకుని, ఇప్పుడు నాకు బాధలు ఉంటాయి కదా, ఇప్పుడు మేము కూడా చెప్పుకుంటే ఒక అర్ధగంట ఇప్పుడే ఎంతసేపు మాట్లాడుకోసేపు టైం ఇవ్వాలి కదా. చెప్పు అయిపోయింది, 2 నిమిషాలు చెప్పాను, ఓకే అయిపోయినా ఠీకే, ప్రార్థన చేసినా కథం అంటే చెప్తున్నా. నాకు ఆప్షన్ లేదు. ఇప్పుడు సామ్యుల్ పాస్ ఉన్నప్పుడు ఆయన దగ్గర కూడా చాలా మంది వచ్చాయి. ఇంకా నేనేం చేసేది, పేపర్ మీద రాసుకొని చిన్నగా ఏమైనా విషయాలు ఉంటే మాట్లాడి ఆయనతో ప్రార్థన చేయించుకోవడానికి పోయింది. అంటే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆత్మలో ఎదగాలి అనుకున్న వ్యక్తి ఏం చేస్తాడు వాళ్ళ తపన వేరేగా ఉంటుంది. లేదు ఒకవేళ లేదు మామూలుగా ఏదో సీనియారిటీ కోసం పడి ఉండే వాళ్ళు అయితే ఏం చేస్తారు, ఉంటారు అంతే. వాళ్ళు ఏం నేర్చుకోరు, ఆత్మలో ఎదగరు, అంతే. నీకే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం కావాలంట, ప్రార్థన చేసుకొని ఏం కావాలి. అర్థమైందా పాయింట్? అర్థమైంది? ఇంకేమైనా ఉందా? చందం ప్రార్థన ఏమైనా ఉందా? డౌట్ ఏమైనా ఉందా? ఇప్పుడు మీరు ఫిజికల్గా కూడా మెచ్యూరిటీ ఉందా లేదా అనేది ప్రవర్తన బట్టి ఏమైపోతుంది, తెలిసిపోతుంది. ఆ మాటలను బట్టి తెలిసిపోతుంది. ఏమంట ఆ మాటలు, ఆ లైట్ వెయిటెడ్ మాటలు, అడపదడప మాటలు, ఏది పడితే అది, ఎట్టు పడితే అది, ప్రతి దాంట్లో జోక్యం చేసాం, ప్రతి దాంట్లో ఏమంట దూరటం. అది మంచి లక్షణం కాదండి. నీకు సంబంధం లేని విషయాల్లో దూరొద్దు. నీకు సంబంధం లేని విషయాలలో ఏం కావద్దు, దూరొద్దు. ఎందుకంటే అది ఏముంటుంది, మన గౌరవాన్ని కాపాడుతుంది. ఇక ప్రతి దాంట్లో దూరిపోతే ఇప్పుడు మనకేముంటుంది, మనం గౌరవించి కొంత మనకేమిస్తాం, ఫ్రీగా ఉంటుండొచ్చు. ఫ్రీగా ఉన్నంత మాత్రం మనం ఏం చేయడానికి లేదు. ఇప్పుడు నాకు ఎంతోమంది గౌరవం ఇస్తారు. నేను ఎప్పుడైనా సరే వస్తే డైరెక్ట్గా ఇక్కడ చైర్ మీద కూర్చున్నా డైరెక్ట్ ఏం చేస్తాను, లేస్తా వెళ్ళిపోతా. కానీ ఆ ఇంట్లో పోయి మొన్న ఒక పాస్టర్ భార్య వచ్చిందంట, కుక్కడపల్లిలో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఆ సిస్టర్ వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు పోయి ఏం చేసిరు, ఆ ఇంట్లో పోయి అటు తిరిగి అవి ఇవి అన్నీ చూసిరంట. అన్నీ చూసి ఇది బాగుంది, అది బాగుంది, ఇట్లుంది, అట్లుంది, ఇంకా ఏవేవో ఇంకా చాలా జరిగింది. ఇక చెప్పేసరికి ఆమెకు నచ్చలేదు. ఎందుకంటే ఆమె చాలా ఎడ్యుకేటెడ్, ఆమె చాలా చదువుకున్న ఆమె. ఆ మెచ్యూరిటీ అనేది ఏమైపోతుంది అంటే వాళ్ళకి తగ్గట్టుగా మనం ఏం చేస్తాం. ఇక ఆమె బాధపడుతుంది. అన్న వదిన వచ్చింది పాస్టర్ గారు, అప్పుడు మా భార్య పిల్లలు తీసుకుపోయినప్పుడు ఆమె ఎట్లా అంటే ఎంత బాగుంది అంటే వాటర్ కూడా నన్నే అడిగింది. అంటే వచ్చింది, కూర్చుంది, ఎటు పోలేదు ఆ కిచెన్లోకి. అది కూడా నేను బొమ్మంటే పోయింది, కిచెన్లోకి వచ్చింది, 2 మాటలు మాట్లాడింది, పోయింది. నాకు చాలా హ్యాపీ అనిపోయింది. కానీ వేరే పాస్టర్ వచ్చింది, ఆమె ఏం చేసింది, ఆగం అంటే లీనియన్స్. అంటే మనకు అవకాశం ఇస్తున్నారు కదా అని మనం నెత్తిన ఎక్కొద్దు. మాట్లాడుతున్నారు కానీ ఏది పడితే అది మాట్లాడొద్దు. అది ఎదుగుదలకు ఏముంటుంది అవన్నీ అలవెత్తున్నా. కానీ మనకి ఎట్లుంటుంది, లేదు, అనవసరం. ఒక దాని నుంచి ఒకటి టాపిక్ ఏమైపోతుంది, వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈ రోజు వరకు ఆమె ఫస్ట్ రోజు అప్పుడు నేను ఆ రోజు పోయినప్పుడు ఇప్పటికీ ఆమె గుర్తు చేసుకుంటుంది. నేను డోర్ దగ్గర నిలబడ్డా, మొన్న కూడా గుర్తు చేస్తుంది. పాస్టర్ గారు ఫస్ట్ రోజు మీరు వచ్చినప్పుడు డోర్ దగ్గర నేను లోపలికి రమ్మంటే కానీ రాలేదు మీరు అన్న. ఈ రోజు వరకు బాత్రూమ్ పోతే బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ పోతే కానీ బెడ్రూమ్లోకి ఇంతవరకు దూరలేదు. నేను పోవచ్చు, కిచెన్లోకి ఇంతవరకు పోలేదు.
ఆ డైనింగ్ టేబుల్ దగ్గర రమ్మంటే నా చైర్ మీద నేను కూర్చుంటా, చేయగడుకుంటా, సీదా ఏం చేస్తా. ఆ కిచెన్లో కూడా పోయింది ఎప్పుడో. మొన్న ఏదో బాసనతో మీద ఏదో మిషన్ ఉంటుంది, దాన్ని చూపించడానికి ఆమె పిలిస్తే పోయినా. అవన్నీ ఆమె అబ్జర్వ్. ఎందుకో మైండ్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు చేసే, మనం ఏమనుకుంటా, కానీ లోపల ఏమవుతుంది వాళ్ళకి అర్థమైపోతుంది, వీళ్ళకి మెచ్యూరిటీ ఉందా. ఆమె ఒక్కొక్కటి పాయింట్ చెప్తుంటే నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇన్ని గమనిస్తుంది అంటే చూసుకో, ఇన్ని గమనిస్తుంది అంటే చూసుకో. అందుకే మనం అనుకుంటాం నేను బాగా పర్ఫెక్ట్గా ఉన్నానా. మనం ఎంత లైట్ వెయిటెడ్గా ఉన్నామో దేన్ని బట్టి తెలుస్తుంది, మన ప్రవర్తన బట్టి. అందుకే దయచేసి ఏం కావాలి, ఆత్మలో ఎదుగుదల, ఫిజికల్గా కూడా ఏం కావాలి, మెంటలీగా కూడా ఏం కావాలి, మెచ్యూరిటీ నేర్చుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నా ఒక ఆత్మీయంగానే కాకుండా శారీరకంగా ఇట్లా మాట్లాడవచ్చా, ఈ టైంలో ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా మాట్లాడినప్పుడు ఎట్లా జవాబు అడిగి తెలుసుకోవచ్చు. మనకి ఎట్లుంటుంది, అవన్నీ నీ దగ్గర మేమే నేర్చుకుంటాం, ఏం చేస్తాం, ఇష్టం వచ్చింది చేస్తాం. అప్పుడు ఏం జరుగుతుంది, రేపటి దినాన్ని ఇజ్జత్ పోయేది ఎవరిది, నీదే ఇజ్జత్ పోతుంది. రేపటి దినాన్ని నీకు నయా పైసా గౌరవం ఇయ్యరు. అర్థమైందా. మన రెస్పెక్ట్ అనేది మన ఏదైతే గౌరవం ఉందో, రెస్పెక్ట్ ఉందో, అది ఎవరు మనం నిలుపుకోవాలి. ఎదుటి వ్యక్తి ఇయ్యరు, మనం కాపాడుకోవాలి దాన్ని. మనం అడపదడప ప్రవర్తన చేసి మనం ఇజ్జత్ పోయిన తర్వాత అప్పుడు బాధపడే ప్రయోజనం ఉండదు. నేను ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి అక్కడికి వెళ్ళి వారికి సహవాసం ఇచ్చి వాక్యం చెప్పి ప్రార్థన చేసి వస్తున్నా అంటే అది మామూలు విషయం. ఒకవేళ నేను కూడా వీళ్ళు చేసిన అడపదడప చేస్తే ఎప్పుడో నన్ను బ్లాక్ చేసి కట్ చేసి పెట్టు. అంటే నా గొప్పతనం కాదు. ఇప్పుడు నాకు కూడా చిన్నప్పటి నుంచి నాకు తండ్రి లేడు, లేదా పెద్దవాళ్ళు వీళ్ళు నేర్పించడానికి నేను అంత హైలీ ఎడ్యుకేటెడ్ కూడా కాదు. కానీ నాకు తెలిసిన చోట నేను నేర్చుకోవాల్సిన పాస్టర్ల దగ్గర నేర్చుకున్నా, ఏదైనా విషయాలు ఉంటే నేను తెలుసుకున్నా. అట్లా చిన్న చిన్నగా మనం ఏం చేసుకున్నాం అట్లా. అందుకే ఎదగాలనే మనస్సు ఏం కావాలి. మనకున్న ఎదుగుదల ఏంటిది, పైసామే పరమాత్మ హే. పైసలు కావాలి. పైసలు ఎదగాలి. దేంట్లో ఎదగాలి, మనం ఎంత చీపు చేష్టలు చేసినా పర్వాలేదు, మనకేం కావాలి, పైసగా. పైసలు అభివృద్ధి అంటే దేంట్లో కావాలి, ఎదగడం అంటే ఎందులా, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టాలి, కట్టల మీద కట్టలు పెట్టాలి, పైసల మీద పైసలు ట్రాన్స్ఫర్ చేయాలి. ఇంకా నయ్యం ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, సంవత్సరానికి 10 లక్షలే అన్నది. సంవత్సరానికి 10 లక్షలే. ఇప్పుడు మనం కూడా ఏమన్నా న్యూస్లో ఏమంట, అకౌంట్ని రెంట్కి తీసుకుంటున్నారంట. విన్నరా? నేను కూడా విని ఆశ్చర్యపోయిన. అకౌంట్ని ఏం చేస్తున్నా, రెంట్కి తీసుకుంటున్నారు. ఎందుకు, నా దగ్గర ఎక్కువ పైసలు ఉంటే నేను ట్యాక్స్ కట్టాలి. కాబట్టి ఇప్పుడు మనిషి అకౌంట్ ఉందనుకో, నువ్వు వాడతలేవు కదా, నాకు కావాలంటే ఏంగా నెలకి ఇంత ఇస్తా అని చెప్పి రెంట్కి తీసుకొని నా పైసలు ఆమె అకౌంట్లో వేస్తా. చూసినా, ఇక తర్వాత సంగతి వీళ్ళు రెంట్ని చూస్తారు అంతే. నెలకు 5 లక్షలు ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు 10 లక్షలు లేదా 20 లక్షలు వేసుకుంటారు, ఎన్నో లక్షలు వేసుకుంటారు. అట్లా ఒక 4 దగ్గర రెంట్కి తీసుకుంటారు అకౌంట్, తీసుకొని పైసలు వేసుకొని అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మార్చుకుంటా ఉంటారు. నీకేం కావాలి, నెలకు 5,000 2,000 3,000 ఎంతో మాట్లాడుకుంటారు, ఇస్తారు. ఏమో ఇంట్లో కూర్చొని నువ్వు అకౌంట్ తోటి పైసలు సంపాదిస్తున్నావు, ఇంకేం కావాలి. పరిస్థితి అట్లా వచ్చింది. అందుకే ఈరోజు ఎదుగుదల అంటే చాలామందికి ఎందులా, పైసలు ఎదిగినామంటే అదే ఎదుగుదల. దీంట్లో ఎదుగుదల మనకు. అందుకే ఇప్పుడు ఏం కావాలి, దేంట్లో ఎదగాలి మనం, ఆత్మీయంగా ఎదగాలి. ఎదుగుదామా లేకపోతే ఏంది, ఎదగాలంటే ఏం చేయాలి, సీనియారిటీని నేను సీనియర్ కాదు ప్రభువా, నేను జీరో, నాకేం లేదు, సీనియారిటీని ముందు పెట్టుకొని నేను హెచ్చులకు పోను. నేను నీ సన్నిధిలో కూర్చొని ఏం చేస్తాను, ఆత్మీయ ఎదుగుదల కోసం ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకున్నాను, ప్రార్థన చేసుకున్నా. ఒకవేళ మోకాల మీదకి రాలేని పక్షం లేచి నిలబడైనా, అందరం లేచి నిలబడినా, ఒకసారి లేచి నిలబడి సీరియస్గా ఈ యొక్క సందర్భాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేద్దాం.
చాలామందికి ఆత్మలో ఎదిగింపజేసే లేదా ఆత్మలో ఎదగటానికి ప్రోత్సహించడానికి సేవకులు లేరు, లేదా ఏదైనా మంచి విషయాలు నేర్పించే వ్యక్తులు లేరు. వాళ్ళు బాధపడుతున్నారు, అయ్యో మాకు చెప్పేవారు లేరు కదా. కానీ కొంతమంది దుర్మార్గులకైతే ఉన్నా కూడా వాళ్ళు లెక్క చేయరు. ఈరోజు నేర్చుకున్నంత మాత్రాన వాళ్ళకేం నష్టం ఉండదు, తర్వాత అవమాన పాలు కావాల్సి నువ్వే. రేపు నీ ముఖం పట్టుకొని అంటారు, ముఖం పట్టుకొని నేను అడుగుతా, నువ్వేంటి, నీ కథ ఏంటి అని. మన బిహేవింగ్ని బట్టి, మన మాట తీరును బట్టి, మనం ఎంత చదువుకున్నాం అనేది కాదు, మనం ఎంత మెచ్యూర్ అయ్యా, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. కొంతమంది శరీరంలో ఎదుగుతారు కానీ మానసికంగా ఎదగరు. కొంతమంది సీనియర్ అవుతారు కానీ స్పిరిచువల్గా ఎదగరు. చాలా చాలా ఘోరమైన పరిస్థితి. ఎన్ని సందర్భాలు, ఎన్ని విషయాలు ఉన్నాయి మనం అర్థం చేసుకోవడానికి. సేవకుడు విశ్వాసులు ఎదగాలని ప్రార్థిస్తూ ఉన్నాడు. నువ్వు ఆత్మీయంగా ఎదగాలనే భారంతో నీకు వాక్యం చెప్తూ ఉంటే, సహవాసాన్ని ఇస్తూ ఉంటే, నువ్వు దేంట్లో ఎదగాలనుకోవచ్చు. ఇండ్లు కట్టడంలో, స్థలాలు కొనటంలో, పైసలు మాయలు మోసాలు చేసి డబ్బులు దాయటంలో, నువ్వు ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా నువ్వు ఒప్పుకుంటావు. నువ్వేంటో, నీ కథ ఏంటో నీవే నోటితో ఒప్పుకుంటావు. నువ్వెంత దాచినా దాగదు, అది ఎంత దాచినా దాగదు.